కూడా ప్రతి నెల కూడా చక్కటి దైవజనులు, ఆత్మీయులు మనకి ఆత్మీయ జ్ఞానాన్ని బోధించడానికి, మనం ఆత్మీయంగా బలపడడానికి, స్థిరపడడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అనేక దైవజనులు మన గ్రామానికి వస్తున్నారు. కానీ మనం ఈ వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా చక్కగా నోట్బుక్ కంటిన్యూ చేసుకుంటూ రాసుకుంటూ ప్రతి వాక్యాన్ని, దేవుడి సేవకులు చెప్తున్నటువంటి మాటలను, ప్రతి మాటను కూడా మనమందరము కూడా శిరసావహించి, దైవజనుల మాట అంటే అది వారి మాట కాదు, అది దేవుని మాట. సో ప్రియులారా, మనం ఆత్మీయంగా బలపడడానికి, స్థిరపడడానికి అనేక దైవజనులు మన గ్రామానికి వస్తున్నారు. కానీ మనం గ్రామం వస్తున్నామంటే మన ఇంటిని విడిచిపెట్టి మనం సమయానికి రాలేకపోతున్నాము, దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం ప్రియులారా. సో గమనించండి, గ్రహించండి. ఇవన్నీ కూడా ఏదో సొంతంగా లబ్ధి పొందడానికి కాదు. మనమందరము కూడా తండ్రి పనిలో ఉన్నాం, మనమందరము కూడా తండ్రి బాటలు నడుస్తున్నాం. కాబట్టి మనము మన పరిస్థితి ఒకరోజు అలాంటిదే. కానీ క్రీస్తు ప్రేమను బట్టి మనం మారి సంఘంలో ఉన్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, బలపడుతున్నాము. సో ఈ వాక్యాన్ని గ్రామానికి ప్రకటించడం అన్నదే ముఖ్య ఉద్దేశం ఈ సభల కార్యక్రమం. ప్రతి వారు కూడా గమనించండి. ఈ సమయంలో మరి ప్రతివారు కూడా మరి వాక్యానికి సమయమైంది కాబట్టి ప్రతివారు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలండి, చాలా బాధ్యతగా వినాలి, చాలా చక్కగా వినాలి. సో ఈ సమయంలో మరి మొదటి వర్తమానం అందించవలసిందిగా ప్రారంభ పలుకులుగా మన మధ్యలో స్థానిక దైవజనులు మరి అన్నయ్య గారు ఉన్నారు, స్పజ్జన అన్నయ్య గారు. ఈ సమయాన్ని అన్నయ్య గారికి ఇస్తున్నామండి. దేవునికి మహిమ గాక. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. నీ సంకల్పములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా తండ్రి క్రీస్తు యొక్క సంఘమందు మమ్మల్ని చేర్చి నీ పిల్లలుగా బ్రతకటానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. నీ రాజ్యములో మరింత అయా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా ముఖ్య వాక్యోపదేశకులు ఆయన సేవకులను రప్పించారు తండ్రి, నీకు వందనాలు. మీ మాటలు మాకు తెలియజేయండి అయ్యా. ముందుగా నేను కొన్ని విషయాలు మీ పిల్లలకు తెలియజేస్తూ ఉండగా తండ్రి మీరే మహిమ పొందండి. ఏ మాట చెబుతూ ఉన్నామో ఆ మాటను బట్టి మేము బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తేశ్వర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ఉంచుందని మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి కొన్ని విషయాలు, వాక్యం ఎక్కువసేపు నేను చెప్పను కానీ కొన్ని మాటలు బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. ఆ మాటలు ఏమిటో మీరందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మనము ఉంటున్న ఈ కాలమానాన్ని ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటుంటే అంత్య దినముల్లో మనం ఉన్నాం, అంత్య దినముల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. క్రీస్తు రెండవ రాకడకు అతి సమీపంగా ఉన్నాం మనం. ఈ సమీప కాలమానంలో ఉన్న మరి మనము మన జీవితంలో ఏం చేయాలి అని అంటే మరీ ఎక్కువగా వాక్యాన్ని వినాలి, మరీ ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, మరీ ఎక్కువగా వాక్యాన్ని బట్టి మనం ఈ భూమి మీద నడవాలి. 66 పుస్తకాల గ్రంథము మన చేతికి ఇవ్వబడింది అని అంటే ఎందుకు ఇవ్వబడింది అని అంటే మనము మన జీవితంలో ఎప్పుడు కూడా వాక్యాన్ని ఏం చేయాలని అంటే భుజించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? భుజించాలి. ప్రతిరోజు ప్రతి పూట మంచిగా భుజించే ఒక వ్యక్తి ఏ విధంగా పుష్టికరంగా ఉంటాడో దేవుని వాక్యాన్ని కూడా ప్రతిరోజు కూడా భుజించే వ్యక్తి కూడా ఆత్మీయంగా, దైవికంగా, పుష్టికంగా మరి ఆరోగ్యకరంగా ఉంటాడు అనే సంగతి ఈ సమయంలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
అంటే దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయనంటే తన సత్యములో, దేవుని మార్గములో మనల్ని ప్రతిష్ఠింపజేస్తాయి. కానీ ఈరోజు వాక్యము అనేది ఎలాగైపోయిందనంటే ఆదివారం విన్నాము కదా సరిపోతుందిలే, ఏదో కృతజ్ఞత కూడుకలో విన్నాము కదా సరిపోతుందిలే అని చెప్పేసి ఏదో అరకొరగా చెప్పుకున్నామా నామకార్థం అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప దేవుని వాక్యము నేను భుజించాలి, నా కుటుంబము ఆత్మీయంగా బలపడాలి, నా సంఘము ఆత్మీయంగా బలపడాలి, ఇగో మేమందరం కలిసి దేవుణ్ణి సన్నుతించాలి అనే ఆలోచనలోకి మనుషులు వెళ్ళలేకపోతున్నారండి. గమనించండి ప్రియులారా, ఒక మాట నేను బాధపడి ఈరోజు ఈ వాక్య బాగానే నేను తీసుకున్నాను. నా మనసులో కలిగిన బాధ అది, నా హృదయంలో కలిగిన వేదన అది. ఆ వేదనను చూసి భరించలేక దేవుని తరపున ఇప్పుడు నేను నిలబడ్డానమాట. ఎవరి తరపునమ్మా? నా తరపున కూడా కాదు, నాకు బాధ కలిగింది కదా అని చెప్పేసి ఇక్కడ నేను నిలబడలేదు. కానీ దేవునికి బాధ ఉంది. నేను బాధపడ్డానంటే దేవుడు బాధపడి ఉంటాడు. ఎందుకనంటే అలాంటి మాటలు చెప్తున్నాను ఈరోజు. ఆ దేవునికి బాధ కలిగింది కనుకనే నాకు బాధ కలిగింది. అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సిస్టర్ గారికి వచ్చేయండి. అందరూ నాకు చూడొద్దు కానీ ఒకరు చూడండి. కనుక మీరు ఆలోచన చేసుకోండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాటతో మనం ముందుకి సాగిపోదు. ఇందాక సహోదరులు వాక్య భాగం చదివారు కదా, 119వ కీర్తన 148వ వచనంలో చదవండి అమ్మా. నీకిచ్చిన వాక్యమును నేను ధ్యానము చేయుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే. భక్తుడు పాడుకుంటూ ఒకరోజు ఆ మాటల్ని జీవగ్రంథంలో దేవుడు రాయించాడు. ఆ మాట చదువుతున్నాం మనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానం చేయటకై నా కన్నులు ఎప్పుడు టైం టేబుల్ ఎప్పుడట్టది రాత్రి జాములు. రాత్రి జాములు, రాత్రిలో జాములు ఉన్నాయి కదా, ఆ జాములు రాత్రి జాములు కాకముందే నా కన్నులు తెరుచుకుందును అంటున్నాడు భక్తుడు. ఈరోజు క్రైస్తవులు వాక్యము వద్దకు రావటానికి ఏం చూస్తున్నారంటే టైం టేబుల్ చూసుకుంటున్నారు. ఇది పగల, ఇది రాత్ర, ఇది ఎండ, ఇది వాన, ఇది చలిగా ఉందా, అనుకూలంగా ఉందా, ఎలాగుందని చెప్పేసి ఆలోచన చేసుకుంటుందా తప్ప ఊపిరిచ్చిన దేవుని గురించి తెలుసుకోవాలి. ఈరోజు క్షేమంగా ఉన్నాము కనుక దేవుని వద్దకు వెళ్ళి ఆయన స్తుతించి ఆయన మాటలు వినాలి అని వెళ్ళేవారు ఎంతమంది అని అంటే తక్కువ, చాలా తక్కువ అమ్మా. ఆలోచన చేసుకోండి, ఒక్క మాట ఆలోచన చేసుకోనండి. రాత్రి జాములు కాకమునుపే, అందుకే 1వ కీర్తనలో కూడా ఏమని రాయబడి ఉందంటే దేవారాత్రులు అంటే అర్థం ఏంటి? రాత్రింపగళ్ళు ఏం చేయమని అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. ఎక్కడో ఇష్టానుసారంగా జీవించడం కంటే, ఎక్కడో వ్యర్థంగా జీవితాన్ని గడపడం కంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని రాత్రింపగళ్ళు ధ్యానం చేస్తే అతని జీవితం ఎట్లా ఉందంట? అది నీటి కాలువల వారను నాటబడిన ఒక మొక్క ఏ విధంగా ఫలిస్తుందో అలా ఫలిస్తాడు, అలా ధన్యుడు అయిపోతాడని చెప్పేసి వాక్య భాగం చెబుతుంది. చూసారా, ధన్యకరంగా మార్చే వాక్యాన్ని వినటం కోసం ఏమండి మీరు టైం చూడొద్దు. ఎక్కువసేపు చెబుతున్నారేంటి? 11 అయిపోతుందేంటి, 12 అయిపోతుందేంటి? ఈ ఆలోచనలు దయతో మనసులో నుంచి చెరిపేయండి. ఎందుకనంటే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, ఇవన్నీ విన్న తర్వాత మీరు చెరిపేయాలి. అందులో మొదటగా మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో, అయితే మధ్యరాత్రిని మనం ఏమంటామా? అర్ధరాత్రి, మిడ్ నైట్, అర్ధరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థన చేచు
కీర్తనలు పాడుచున్నారంట. దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచున్నారంట. ఖైదీలు వింటున్నారంట. ఎప్పుడు ఇది? మీరు వినాలి. ఎక్కడిది? జైల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చాలా కర్కశంగా, కఠినాత్మకంగా, కోపంతో, ఉక్రోషంతో అన కదా. చాలా వాళ్ళతో మాట్లాడలేము మనం. కానీ పౌలు గారు, శీల గారు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ ఉంటుంటేనంట, ప్రార్థన చేస్తూ ఉంటుందంట. ఖైదీలు వింటున్నారంటే ఖైదీలకున్న మనసు ఈరోజు క్రైస్తవులకి ఉందా? చెక్ చేసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుంది లేదా? ఈ మాటలు చాలా జాగ్రత్తగా అవసరమా? ఖైదీలు వినుచున్నారట. ఆ రాత్రి వేళ పెద్ద భూకంపం కలవగానే ఇగో చెరసాలు పునాదులు అదిరిపోయాయి, సంఖ్యలు కూడా తెగిపోయినంట. అప్పుడు వెళ్ళిపోవచ్చు వాళ్ళందరూ కూడా. కానీ వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఎందుకంటే ఇదిగో ఆ ఖైదీలు ఆ పాటల వల్ల వారి హృదయాలు మారిపోయాయి. అగో ఆ ప్రార్థన వల్ల వారి హృదయాలు మారిపోయాయి. ఇక పౌలు గారు చెప్పిన మాటలు వాళ్ళు జాగ్రత్తగా విన్నారు. వాళ్ళు ఎవరు కూడా కథలు చూడండి, ఎవరు కూడా పోలేదు చూడండి, ఎవరు కూడా పారిపోలేదు. ఈరోజు సంఖ్యలు లేకపోతే ఖైదీలు ఏమైపోతారు చెప్పండి? పారిపోతూ ఉంటారు, గోడ దూకి పారిపోతూ ఉంటారు. కానీ ఆ రోజు దేవుని మాటలు విన్న ఖైదీలు పారిపోలేదు. ఈరోజు దేవుని మాటలు ప్రతి ఆదివారం వింటున్నా క్రైస్తవులు పారిపోతున్నారు. టైం చూసుకుని 2 గంటలకే మా 10 అయిపోయింది, నిద్రపోవాలి, పొద్దున్న లేచిపోవాలి, ఏం చేయాలి, పొద్దున్న కూలి పనికి వెళ్ళిపోవాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, కాలేజీకి వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని వద్దకు వెళ్ళొద్దా? పరలోకం చేరొద్దా? ఒకరోజు లేట్ అయిపోతే, ఒకరోజు ఆలస్యం అయిపోతే, ఒకరోజు ఏదో అయిపోతే మనకి ఏంటి బాధ, ఏంటి నష్టం? ఇంకో సందర్భాన్ని జ్ఞాపం చేస్తాను చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనంలో, అంతకంటే ముందుగా అమ్మ అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ నుంచి చదువుకుందాం. 7వ వచనం చదువుతాం. ఆదివారమున మేము రొట్టె విరుచుచు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనే ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి, అబ్బా బైబిల్లో రాయబడం అందా? ప్రారంభంలో ఉన్న ప్రారంభపు సంఘం ఆ మాటలను విన్నాయే లేదా? వాళ్ళందరూ అన్నారు. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతారట. విస్తరించి మాట్లాడుతూ ఉంటే ఏమైపోయింది? పారిపోయారా? వెళ్ళిపోయారా? గొడుక్కున్నారా? సణుక్కున్నారా? బాధపడ్డారా? ఇబ్బంది పడ్డారా? లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటే వాళ్ళకి ప్రేమ. అందుకే చాలాసార్లు నేను మీటింగ్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఒక మాట అంటాను ఎక్కువ, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారులారా మీకు ఆహ్వానం, దేవుని వాక్యాన్ని ఇష్టపడే వారులారా మీకు ఆహ్వానం, రండి. ఏమంటే దేవుని వాక్యాన్ని ఇష్టపడేటప్పుడు మనం ఎప్పుడు కూడా టైం అనేది చూసుకోవద్దండి. అది మంచి పద్ధతి కాదండి. ఏమంటే రాత్రులు డ్యూటీకి వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారా లేదా? రాత్రులు చదువుకుంటున్నారా? రాత్రులు ప్రయాణం చేస్తున్నారు. చూడండి, మీరు ట్రైన్లో చూడండి, బస్సులో చూడండి, రాత్రంతా ప్రయాణం, రాత్రంతా నైట్ డ్యూటీ. ఏమండి మన కన్నా దేవుడు కూడా మన కోసం రాత్రులు కూడా ఆయన నిద్రపోవడం లేదండి. బైబిల్లో ఉందన్నమాట, ఉందా? నిన్ను కాపాడేవాడు కునుకడు, నువ్వు నిద్రపోతున్నావేమో కానీ ఆయన మాత్రం నిద్రపోకుండా మనం కాపాడుతున్నాడు. కానీ మనం ఆయన మాటలు వినడానికి ఒక్క క్షణం కూడా మెలకువగా ఉండి ఆయన మాటలు వినడానికి మనం మనసు రావటం లేదు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు ఇప్పుడు ఎన్నో అధ్యాయం చదవరమ్మా? 27 కదా. ఇప్పుడు 16వ అధ్యాయము 25 వచనం చూద్దాం. ఇది ప్రారంభపు సంఘంలో జరిగిన సంఘటనలు ఎన్ని కూడా 16:25 అమ్మా. అయిపోయిందా? 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాను నేను. రాత్రింబగళ్ళు ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాను నేను. 3 సంవత్సరాలు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అడవిడిగా అన్నా కదా, ఏం చేస్తా? పెద్ద దాటిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి? ఫోన్ ఉన్నవాళ్ళు ఫోన్ తీసుకొని
రాత్రంతా జాగారం. క్రికెట్ వస్తుందా, సీరియల్ వస్తుందా, సినిమా వస్తుందా, ఏమొస్తుందా, బిగ్ బాస్ వస్తుందా, ఏదోటి వస్తుంది కదా, అదొకటి వస్తూనే ఉంటాయి. ధనంతా ప్రసారాలు కదా, చూస్తూ ఉంటాం. దేవుడి దగ్గర గడిపితే ఏమవుతుంది? ఒక క్షణం, ఒక నిమిషం, ఒక అర్ధగంట, ఒక పావు గంట ఎక్కువైతే ఏమవుతుంది? ఏమవదు. ఏమి నష్టపోము. ఇంకో మాట చివరిసారిగా సందర్భం చెప్పేసి ముగించేస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10 నుంచి చదువుదామండి. వెంటనే సహోదరులు రాత్రివేళ, మీరు జాగ్రత్తగా ఉన్న సందర్భం, రాత్రివేళ పౌలును శీలను ఎక్కడికమ్మా? బెరాయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు గనుక ఆసక్తితో, మీరు మాటను మీరు బాగా ఆలోచన చేసినప్పుడు ఒక మాట కనపడుతుంది. ఏంటంటే రాత్రి వేళ బెరాయకు వచ్చేసారట. ఎవరో వాళ్ళు పౌలు గారు శీల గారు వచ్చేసారట. రాగానే ఎక్కడికి వెళ్ళిపోయారంట వాళ్ళు అంటే సమాజ మందిరంలోకి వెళ్ళిపోయారు. సమాజ మందిరంలోకి వెళ్ళిపోగానే సమాజ మందిరంలో వాళ్ళు ఏం చేశారట? పౌలు గారు వాక్యం చెప్పారు. పౌలు గారు వాక్యం చెబుతూ ఉంటుంటే వాళ్ళు ఏం చేశారని చెప్పండమ్మా? ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. రాత్రివేళ పౌలు గారు వాక్యము చెబుతూ ఉంటుంటే రాత్రివేళ వాళ్ళందరూ కూడా ఎవరంతగానంటే బెరయలో ఉన్న దేవుని పిల్లలు, బెరయలో ఉన్న దేవుని క్రైస్తవులు వాక్యాన్ని ఆసక్తిగా విన్నారు. ఇప్పుడు వచ్చారు వీళ్ళు, ఇప్పుడు వచ్చారు. ఏట మన బురదని అత్తకి అనుకున్నారు వాళ్ళు? అనుకోలేదు. అనుకుంటున్నామా? అనుకోవద్దు. అనుకుంటే అది భక్తుల యొక్క లక్షణము కాదు. అందుకే దేవుడు ఆ బెరాయ సంఘస్థుల గురించి ఏమని రాయించాడంటే, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే, అసలు తెస్సలోనికలో ఉన్నవారు ఎలాంటి వారు అంటే యేసుక్రీస్తు రాకడ వచ్చేసింది అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. అంత అలర్ట్గా ఉన్నారు వాళ్ళు, అంత సిద్ధపడిపోయి ఉన్నారు వాళ్ళు. అలాంటి సిద్ధపడిన ఆ సంఘానికి మించిన వారట ఎవరు వెళ్ళానంటే బెరాయ సంఘస్థులు. ఎందుకంటే వాక్యానికి వాళ్ళు పెద్ద పెట్టేస్తారు కనుక వాక్యం చెబుతున్నప్పుడు జాగ్రత్తగా విన్నారట. పౌలు గారు వాక్యం చెప్తున్నారంట. పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటుంటే ఒక ఆయన కిటికీలో కూర్చొని అలాగ జోగి కింద పడాడంట. ఎవరతను? ఐతుకు. అవునా కదా? పౌలు గారు గబగబా కిందకి వెళ్ళి అతన్ని మరలా స్వస్థపరిచి బాగు చేశాడు. ఈ రోజుతో మరి ఈ మీటింగు అయిపోయింది. అందరు ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఐతుకు చచ్చిపోయి మరలా బతికాడు కనుక అందరు ఇంటికి వెళ్ళిపోవడం అని చెప్పేసి వెళ్ళిపోయాడా? ఏం చేశారు అక్కడ? అసలు చూడండి, చచ్చిపోయినా కానీ, ఒక వ్యక్తి చచ్చిపోయిన అతన్ని ఈ పౌలు గారు తిరిగి లేపి తర్వాత కూడా ఏమండి రాత్రంతా వాక్యం చెప్పాడంట. ఎవరండి? పౌలు గారు. ఈయన రాత్రంతా వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేశారంట రాత్రంతా? అబ్బా, మరి మనం ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనగానే టకటకట వెళ్ళిపోతారు అంతే. ఆ మూల ఈదు మూల ఎవరైనా గొడవడుకుంటున్నారు అనుకుంటే ఏం చేయాలి తెలుసా? ఏంటి అలాగ వెళ్ళిపోతారు అంతే. పౌలు గారు వాక్యం చెబుతూ ఉంటే ఒక వ్యక్తి యవనస్తుడు చనిపోతే ఆ పౌలు గారు అతను లేపిన తర్వాత అసలు వాక్యం కూడా ఆపకుండా రాత్రంతా వాక్యం చెప్తానండి. విన్నారంటండి. తెల్లవారు వరకు విస్తారంగా, అంతేనమ్మా? చదమ్మా. తెల్లవారు వరకు విస్తారముగా. మరి మనం ఏంటి, మన జీవితంలో ఇలా ఉన్న పరిస్థితి చెప్పండి. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పి మీకు అర్థమయ్యేమంట కదా? నేను అందరిని అంటలేదు కానీ కొందరు మాత్రం గొనుక్కుంటున్నారు, సొనుక్కుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాక్యం దగ్గర ఎప్పుడు కూడా ఇబ్బంది పడొద్దమ్మా, ఇబ్బంది పడొద్దు. వాక్యం దగ్గర ఎక్కడ ఇబ్బంది పడొద్దు. వాక్యం ఎన్ని గంటలు చెప్పినా అన్ని గంటలు వినటానికి ఏం చేయాలి చెప్పండి? ఎన్ని గంటలని వినాలి? దేవారాత్రములు బైబిల్లో ఉంది కదా, మీ గ్రంథంలో ఉంది కదా. కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో నా మాట రాయబడి ఉంది కదా, అవునా కదా? రాత్రి జాములు కాకమునిపై నా కన్నులు, ఇటువంటి రెఫరెన్స్ చాలా ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఒకసారి మా సంఘంలో నేను చెప్పేసాను ఆల్రెడీ.
మీకు జస్ట్ శాంపుల్ కోసం కొన్ని మాటలు మీకు చెప్తాను. అంత టైం ఎక్కువ అవుతుందని మీరు బాధపడుతున్నారని ఆ వార్త నాకు చెవినబడి నేను కూడా బాధపడి, ఆ దేవుడు కూడా బాధపడి, ఆ బాధను ఈరోజు మీకు ఇలా చెప్తుందన్నమాట. కనుక దయతో మీరు ఎప్పుడు కూడా వాక్యం దగ్గర టైం చూసుకోవద్దు. ఎందుకంటే టైం ఇచ్చింది ఆయన, బ్రతకిచ్చింది ఆయన, ఈ పగలిచ్చింది ఆయన, ఈ రాత్రి ఇచ్చింది. అసలు రాత్రి అంతా మనం నిద్రపోతూ ఉంటాం. అసలు ఈ రాత్రి ఉదయం తెల్లారిపోయిన తర్వాత మనకి లేకపోతే ఏంటి పరిస్థితి? ఆయుష్తో లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయుష్ ఉంది, అబ్బా దేవానికి స్తోత్రం అయ్యా, నీ మాట ఒక గంట వింటానయ్యా, నీ మాటలో కొద్దిగా వింటానయ్యా అని చెప్పేసి అనుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. కనుక నా మాటలు అన్యతగా భావించకుండా, దయతో తప్పుగా భావించకుండా మీరందరూ కూడా మంచి మనసుతో ఇదిగో వాక్యాన్ని, అపోస్తల కార్యములు అని అంటే సంఘ చరిత్ర. అది ఏ చరిత్ర? అది సంఘ చరిత్ర. ఆ సంఘమే ఆ అర్ధరాత్రి వేళ అపరాత్రి అయినా అది ఏ క్షణమైనా ఎప్పుడైనా కానీ వాక్యం అన్నట్లుగా మన బైబిల్లో కనపడుతుంది కదా. మరి ఈ శతాబ్దంలో ఉన్న మరి మనము కూడా మన జీవితంలో ఎలాంటి మాటలు వింటున్నాం, ఎప్పుడు వింటున్నాం? టైం చూసుకుంటున్నామా? టైం చూసుకోవద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు టైం వేయాలి, కట్టేయాలి, అంతే. అర్థం ఉందా లేదా? కనుక అన్యతగా భావించుకోండి, ఈ మాటలు మనస్కరించండి, ఆలోచన చేయండి. దేవుడు చక్కగా మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యము మన జీవితంలో ఫలింపు చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, నీకు వందనాలు, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. నీ పిల్లలుగా కొద్ది నిమిషాలు ఈ మాటలు చెప్పి ఉండగా మేము అయ్యా సమయాన్ని చూడకుండా, రాత్రిని చూడకుండా, పగలని చూడకుండా మీ మాటలు వినే ధన్యత మాకు దయచేయమని, మీరే మహిమ పొందుకోమని, నీ వాక్య ప్రకారంగా జీవించే ధన్యత భాగ్యం మాకు అందరికీ దయచేయమని క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ఉంచుదని మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి. చాలా అమూల్యమైనటువంటి మాటలు, దేవుని వాక్యాన్ని కూర్చున్నటువంటి విలువైనటువంటి మాటలు. ప్రియులారా, దేవుని వాక్యం గురించే మనం టాలీ చేసుకుంటాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు మాత్రమే మనం సమయాన్ని చూసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ అప్పుడు మాత్రమే మనకి నిద్ర వస్తుంది. అవునా? మిగతా ఏ కార్యక్రమంలో కూడా నిద్ర రాదు మనకి. ఏ కార్యక్రమంలో నిద్ర వస్తుంది మనకి? దేవుని వాక్యం వింటున్నప్పుడు నిద్ర వస్తుంది, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది, ఒక అరగంట పోనీ గంట. కానీ 3 గంటల సినిమా మాత్రం చక్కగా కన్నార్పుకుందా చూస్తాం. విషయం ఏంటంటే టైం కూడా తెలియదు అప్పుడు. అవునా? అప్పుడు టైం కూడా తెలియదు, అప్పుడే అయిపోయింది ఆ సినిమా. ఇంకో గంట ఉన్నా చూసేస్తారు 4 గంటలు. మళ్ళీ ఇంకో విషయం చెప్పమంటారా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి సినిమాలోను. ఎందుకు అనుకుంటున్నారో? మధ్యలో అర్థమవుతుంది కాబట్టి సీన్ మిస్ అయిపోతారు. ఏమండి, కేవలం నటన కల్పితాలు అని రాస్తాడు ఫస్ట్ సినిమా కానీ, అవునా కదా? ఆ నటనకే మీరు అంత ప్రాధాన్యత ఇస్తుంటే ఇది జీవితాలండి బాబు. దేవుని వాక్యం అంటే ఏంటి? జీవితం. ఇది మానవుని యొక్క జీవితం. ఇది మానవుని పుట్టుక గురించి, మానవుని యొక్క మరణము గురించి, మరణ జననాల మధ్య కాలము గురించి, నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావు, చనిపోకముందు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, మనిషిని సంస్కరించేదే బైబిల్. కానీ సినిమాలు నాశనానికి నడిపిస్తున్నాయి, సినిమాలు ప్రమాదానికి గురి చేస్తున్నాయి. మన రీసెంట్గా సినిమా ఏదో వచ్చింది, పుష్ప సినిమా. ఆ సినిమాని ఆసరాగా చేసుకుని వాడు కూడా ఎవడో స్మగ్లింగ్ చేశాడంట. అంటే మనుషుల్ని ఎలా చేస్తున్నాయి సినిమాలు? వాటికి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వాలు కూడా. ఆస్కార్ అవార్డులు కూడా దానికే, ప్రతి దానికే. ఒక మట్టి మనిషిని ఒక మహామనిషిగా తయారు చేసేటువంటి జ్ఞాన విజ్ఞాన గ్రంథాన్ని ఈరోజు మతం అంటుకట్టారండి ప్రియులారా. మతాన్ని అడ్డుపెట్టారు ప్రియులారా. మతాన్ని పులిమేశారు క్రైస్తవం మీద. కానీ క్రైస్తవం అనేది మతం కాదు, జీవన విధానం. ఇదొక మార్గం. ఈ మార్గంలో మనం అందరము కూడా ఉన్నామని గర్వపడాలి, ఆనందపడాలి. ఎవరికో లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు, మన కాలంలో మనకిచ్చాడు. వాక్యం ద్వారా పట్టబడ్డాము, సంఘంలో కూర్చున్నాము అంటే ఒకనాడు దుష్టత్వం నుంచి మళ్లింపబడి రక్షణ భాగ్యంలోకి వచ్చామండి పిల్లలు. మనం ఎంత అదృష్టవంతులమండి, ఎంత అదృష్టవంతులము. ఈ రక్షణ ఒక భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రియులారా, మన ఆత్మకు మనమే ఉత్తరవాదులము. విషయం ఏంటంటే మనిషి సైకాలజీకి ఎలా ఉంటాడంటే ప్రియులారా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో కూడా తెలియదు మనిషికి.
అర్థమవుతుందా? మనిషికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఈ రోజున. అలా మారిపోయిందండి సమాజం. ఏది ప్రయారిటీ ఇవ్వాలి, ఏది శాశ్వతమైనది, ఏది నిత్యం మనతో ఉండేది, ఏది నిత్యం చనిపోయినా మనతో వచ్చేది అనేటువంటి విషయాలు మర్చిపోయాం. కాబట్టే దేవుని మీద మనకు ప్రేమ తగ్గుతుంది. అర్థమవుతుందా? దేవుని మీద ఆసక్తి కలుగుతుంది. అన్నయ్య గారు చక్కని మాటలు చెప్పారు కదా ఇప్పుడు దాకా. కీర్తనకారుడు ఏం చేశాడు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఉంది, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలాంటి వాడు ఎవరంట? నీటి కాలువన. ఇవన్నీ తెలుసు మళ్ళీ మనకే, ఈ వాక్యాలన్నీ తెలుసు మళ్ళీ మనకే. దైవజనులు రిఫరెన్స్ చెప్పగానే మనమే ముందే చదివేస్తాం. సో జ్ఞానం ఉండటం గొప్పది కాదు, కానీ జ్ఞానానికి తగ్గట్టు మన బ్రతుకుండడం గొప్ప ప్రియులారా, గొప్ప. సో ముఖ్య వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు చంటిబాబు గారు వాక్య నిమిత్తం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మనం మీ భూమి మీద పంపించి నీ కొరకు బ్రతకాలని మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అందులో భాగంగా నీ కుమారులు స్పర్జన కుమార్ గారు వాళ్ళ టీం అంతా కలిసి ప్రతి నెల ఏర్పాటు చేస్తున్న సువార్త సభలను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరొక మంతలో మరొక నెలలో మమ్మల్ని అందరిని ఆహ్వానించి నీ మాటలు చెప్పించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు నీ కుమారులు చెప్పిన మాటను బట్టి తదుపరి మాట్లాడుతున్న నీ కుమారు నరేష్ కుమార్ని సమయోచితమైన జ్ఞానంతో నింపండి. మా అందరికి అవసరమైన ప్రతి మాటను దయచేయమని, జరగబోతున్న కార్యక్రమం జయప్రదం చేసి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుతారని మా ప్రభువును మీ ప్రియకుమారును అతి త్వరలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థించినటువంటి దైవజనులు చంటిబాబు గారికి ప్రభుపేట వందాలండి. ఈ సమయంలో ముఖ్య వాక్య సందేశం అందించవలసిందిగా మరి బిళ్ళకూరినటువంటి గ్రామంలో తన యవ్వన కాలంలో సువార్త పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు మరి నరేష్ కుమార్ అన్నగారికి ఈ సమయాన్ని ఇస్తున్నామండి. సాధనంగా మీ యొక్క కరతల ధ్వనులతో అన్నయ్య గారిని ఆహ్వానించుకుందామండి. హలో. ప్రతి నెలలో జరుగుతున్న ఈ సువార్త కార్యక్రమంలో ఈ నెల దేవుని మాటలు నేర్చుకోవడానికి చేరువచ్చిన మీ అందరికీ, అలాగే ఇంతవరకు చక్కటి మాటలు మనకు వినిపించిన స్థానిక దైవజనులకు, అలాగే వేదిక మీద ఉన్న చంటిబాబు గారు, జాన్ పాల్ గారు, ఇంకా సహోదరులకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని మాటలు వినటంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో ఇంతవరకు మనం విన్నాం. ఈ సందర్భంలో మరొక మంచి అంశాన్ని మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి అనే అంశాన్ని మనం ఈ సందర్భంలో నేర్చుకుందాం. పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి? క్రైస్తవులుగా మనందరికీ ప్రామాణిక గ్రంథం బైబిల్. బైబిల్లో 66 పుస్తకాలు. దేవుడు అనేక మంది చేత ఈ 66 పుస్తకాలు రాయించి మనకిచ్చారు. అనేక సార్లు చదువుతాం, అనేక మంది దైవజనుల ద్వారా వింటాం, అనేక ప్రసంగాలు నేర్చుకుంటాం ఆరాధనల్లో, అలాగే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల్లో, కృతజ్ఞత కూడికల్లో. ఎవరు చెప్పినా చదివినా ఈ 66 పుస్తకాలు మనకి ఏవి నేర్పిస్తున్నాయి? కొంచెం బేసి పెట్టండి. ఏవి నేర్పిస్తున్నాయి? రెండు విషయాలు నేర్పుతుందండి. బైబిల్ అంతా మీరు చదివితే బైబిల్ సారం ఏంటంటే రెండు. ఆ రెండు మనలో రావడానికే దేవుడు ఈ బైబిల్ని మనకు రాయించి ఇచ్చారు. ఏంటి ఎంతగా రెండు? మార్కు సువార్త
12వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్తగా చదువుతాం చూడండి. అందుకు యేసు మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం నుంచి. అందుకు యేసు ప్రధానమైనది మనుషులకు ముఖ్యమైనది ఏంటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అంటే మనం నమ్ముతున్న దేవుడు లాంటి వారు ఇంకెవరో లేరు. అద్వితీయ ప్రభువు. నీవు ఇక్కడి నుంచి చూడండి, నీవు నీ పూర్ణ హృదయముతోను ఇజ్రాయేలైన మనమైన అందరికీ తెలియజేస్తున్నాడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును నిన్ను పుట్టించిన నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ. ఏంటండి? పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ అంటే అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ముఖ్యంగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. బైబిల్ 66 పుస్తకాలు రెండు విషయాలు చెప్తానని కదా. మొదటిది ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలనే విషయాన్ని నేర్పుతుందండి 66 పుస్తకాల సారం అదే. ఎందుకు ప్రేమించాలి అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి? ఎందుకు ప్రేమించాలమ్మా? మన తల్లి ఉంటుంది కదా, అమ్మ కన్న అమ్మ, నాన్న. అమ్మ కంటే, నాన్న కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ప్రపంచంలో ఎవరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలంటున్నాడు? ఎందుకు ప్రేమించాలి? వీళ్ళందరికంటే నీకు ఎక్కువ మేలు చేసింది ఎవరు? అవునా కాదా? తల్లి కంటే ఎక్కువ దేవుడు చేశాడు లేదా? తల్లి కన్నది, నీకు రూపం ఇచ్చింది ఎవరు? అంతే కదండి. దేవుడే ఇవ్వకపోతే నీ తల్లి కన్నదు. నాన్న నీకు అన్నీ తెచ్చిపెట్టాడు, చేసింది ఎవరు అన్నీ? ఇలాగ ఆలోచిస్తే దేవుడి కంటే ఎక్కువగా ఎవరైనా మన కోసం ఆలోచించి ప్రేమించిన వారు ఉంటారా? ఏమో ఉన్నారు ఎవరైనా? ఎవరు అందరికంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు మనల్ని? ఇప్పుడు అందరికంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమించాలి అని ఆయన కోరుకోవటం మంచిదే కదా? న్యాయమా కదా? ప్రేమిస్తున్నారా? ఇంతవరకు చెప్పిన ప్రసంగంలో అదే చెప్పాడు ఆయన. మొదటి ఆజ్ఞే చెప్పాడు. టైం చూసుకుంటున్నారు, ఎక్కువైపోతుంది అంటున్నారు. అంటే దేవుడు దయ వల్లే బ్రతుకుతున్నాం కదండి. దేవుడు భిక్ష ఈ బ్రతుకు. గాలి ఇస్తున్నాడు, నీరిచ్చాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుడి వల్లే బతుకుతున్నాం కాబట్టి ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఇస్తున్నారమ్మా? ఇస్తలేదు అంటున్నారు. ఇంక ఇస్తకపోతే ఇంకెందుకండి? ఇంక భక్తి ఎలా అవుతుంది మనది? పోనీ రోజంతా ఇచ్చామన్నాడు దేవుడు, వారం అంతా ఇచ్చామన్నాడా? ఆదివారం వస్తాం, ఎంతసేపు ఉంటామండి? 2-3 గంటలు. ఇలాంటి కార్యక్రమం వచ్చిందనుకో, ఎంతసేపు ఉంటాం కదా? మొత్తం అంత ఇచ్చేమనలేదు కదా. ఈ 2-3 గంటల్లోనే ఎన్ని పోట్లు పడతాం మనం? పోనీ 2-3 గంటలైనా దేవుడి కోసమే మనసు పెడతారా? ఈ లోపల ఫోను, సరే, మెసేజ్లు, హాయ్, ఎక్కడి నుంచి? ఇక్కడికి వచ్చే దేవుడి దయ వల్ల ఇక్కడ ఎవరో తెలియదు పాపం. కొన్ని మీటింగ్కి వెళ్ళామనుకోండి, అందరి చేత ఫోన్ నడుస్తూనే ఉంటుంది. మనమే అనుకుంటామంటే వాకింగ్ చూస్తున్నాడేమో, బైబిల్ తెచ్చుకోవడం అనేసి అనుకుంటాం. ఇందుకు ఏం చేస్తాడు? చాటింగ్, హాయ్, ఎక్కడున్నావు? ప్రార్థనకు వచ్చాను. ఎవరో ఒక అతను వచ్చి వాకింగ్ చెప్తున్నాడు. తిన్నావా? నేను ఇంకా తినలేదు, మీటింగ్ అయిపోయి పెడతారంట. ఎక్కడికి వచ్చావు, ఏ వింటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను, బాయ్ అని పెడితే అయిపోతుంది కదండి. కానీ అవ్వదు. ఎందుకు? ఫీల్ అవుతాడు మరి రిప్లై ఇవ్వకపోతే. నువ్వు రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు అనుకుంటున్నావు, మరి దేవుడు ఫీల్ అవ్వడా? కనీసం నా దగ్గరకు వచ్చి కూడా నాకు విలువ ఇవ్వట్లేదు నా మాట, కానీ అవతల వాడు ఫీల్ అయినా నష్టమే ఉండదు. దేవుడు ఫీల్ అయితే, హాయ్, ఇదిగో నాకు వచ్చింది ఎవడు, ఎక్కడున్నావు అనగానే ఫీల్ అవుతాడని పెడుతున్నా కదా. ఈ లోపల దేవుడు ఫీల్ అయ్యి గుండె ఆగిపోయింది అనుకోండి, ఇంకా రిప్లై ఉండదు, సప్లై ఆగిపోయింది.
అప్పుడు అవతలడు హలో హలో ఏంటి ఏంటి హలో హలో ఇంకేం హలో, గుడ్ బాయ్, ఇక సెలవు. సురా అసలు మనం బ్రతుకుతుందే దేవుడి దయ అంటే ఇంకా బ్రతుకిస్తున్న దేవుడి కంటే మనకు విలువ ఎవరుంటారండి? ఇది మనం ఎన్ని ప్రసంగాలు విన్నా ఎన్నిసార్లు చదివినా ఇదే చేయమని చెప్తుంది బైబిల్. అర్థమవుతుందా? అందరికంటే నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. చర్చ్ అంటే టైంకి పరిగెత్తుకొచ్చేయాలి, నేను వినాలని ఆసక్తి కూర్చోవాలి. అది దేవుడి మీద భక్తి అంటే. ఇది న్యాయమే, దేవుడు కోరుకోవటం న్యాయమే కదా. ఎందుకు? ఆయన అందరికంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన్ని ప్రేమించమని కోరుకోవటం న్యాయమే. ఇక రెండోది ఏంటి? ఇంతకీ చదవండి ఇప్పుడు. రెండవది, నీవు నిన్నెలాగైతే నువ్వు ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమింపవలెనన్నది ఈ రెండవ ఆజ్ఞ. ఇంకా దీనికంటే ముఖ్యమైనది ఏది అంటే, బైబిల్ ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది నాలాంటి వాళ్ళు మీ దైవజనులు చెప్పినా, ప్రతి ప్రసంగంలో ఈ రెండే ఉంటాయండి. అయితే దేవుడి కోసం ఎక్కువ ప్రేమించండి మీరు అని చెప్పటం, లేదా మనుషుల విషయంలో మీరు ఎలాగుంటున్నారని చెప్పటం, ఈ రెండేనండి బైబిల్ సారం. భక్తి అంటే ఈ రెండు పాటించడమే భక్తి అంటే. మొదటది న్యాయంగా కనిపించింది, అందులోకి ఇది ఆజ్ఞ. ఈ రెండు ఏంటండి? ఆజ్ఞ అంటే ఏంటి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక అదేనా 3వ అధ్యాయం 4వ వచనం. అది కాదమ్మా, మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేసే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఇప్పుడు ఆజ్ఞలు ఎన్ని? రెండే ముఖ్యమైనవి, మిగతావన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, రెండవది నిన్నువలే. ఈ రెండు పాటించకపోతే మనం అంతా పాపులమే. బాప్తీసం తీసుకున్నా, నువ్వు కానుకలు ఇచ్చినా, పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, ఈ రెండు పాటించకపోతే ఏమిటి? మనం ఆజ్ఞను అతిక్రమించినట్లే. ఆజ్ఞ అతిక్రమమే. పరలోకం వెళ్ళాలంటే, దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఈ రెండు పాటించాలండి. ఈ రెండిట్లో ఏది పాటించకపోయినా పాపమే. ఇప్పుడు మొదటది న్యాయమని ఒప్పుకున్నాం, అవునా? దేవుడి వల్లే మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడిని ప్రేమించమని అడిగాడు. ఎస్, ప్రేమిస్తామన్నాం. నిన్ను వల్లే నిన్ను ఎలాగ నువ్వైతే ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమంటున్నాడు. అలా ప్రేమించకపోయినా కూడా ఏమంటున్నాడు ఇక్కడ? ఊరుకొని అంటున్నాడు, నరకంలో వేస్తానంటున్నాడు. ఏమన్నా మొదటిది అయితే న్యాయంగా ఉంది, ఆయన వల్ల అన్నీ బతుకుతున్నాం కాబట్టి ఆయన ప్రేమిస్తాం. నన్ను ప్రేమించుకున్నట్టు పొరుగు వాడిని ఎందుకు ప్రేమించాలి? అసలు ప్రేమించకపోతే నరకంలో ఎందుకు వేస్తానంటున్నాడు? ఇదే ఎక్కడ న్యాయం? పొరుగువారు అంటే ఎవరండి? పక్కింటి వాళ్ళు అంటుంది ఆవిడ, ఎదురింటి వాళ్ళమ్మా. భూమి మీద పుట్టిన ప్రతివాడు నేను కాకుండా నాకు అందరు ఎవరు అంటే, మళ్ళీ సహోదరులు వేరు పొరుగువారు వేరు అంటాం. సహోదరులైనా ఎవరైనా పొరుగువారే. ఇప్పుడు క్రైస్తవులంతా మా సహోదరులే అంటాం మనం, కదా. మిగతా వాళ్ళంతా పొరుగువారు అంటాం. మిగతా వారు ఎవరికి పుట్టారు? మనం నమ్ముతున్న దేవునికనే కదా. సహోదరులు అంటే ఎవరు? ఒకే గర్భం నుంచి పుట్టినవారు. మిగతా వాళ్ళు ఎవరి గర్భాన్ని పుట్టారు? మరి దెయ్యానికి పుట్టారు వాళ్ళు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరు? మీ తల్లి అయినా, తండ్రి అయినా, మీ ఇంట్లో వాళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా, భూమి మీద ఎవరైనా మనకెవరండి? ఇక్కడ ఉన్న అందరూ కూడా నాకు పొరుగువారే. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఎలా ప్రేమించుకుంటావో. ఇది చేయకపోయినా పాపమే అంటున్నాడు. ఇది ఎందుకు చేయాలి అసలు? పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి? అందులోకి ఎవరు మంచోళ్ళు లేరు అంటాం కదా మనం. మనం ఎలాంటి అనుకుంటున్నారు? మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. దేవుడికి అయితే చెప్పండి వస్తాను, వాళ్ళంటే చెప్పండి నేను రాను అంటాడు. ఎవరిదే? ఇదిగో పలానా ఇంటని వాళ్ళైతే నాకు పడదు అలా. దేవుడి కార్యక్రమం అంటే చెప్పండి ఇస్తాను, వాళ్ళైతే మాత్రం మనకుంటాయి కదండి కొన్ని రూల్స్. ఒకడు జోలికి నేను వెళ్ళను, నా జోలికి వస్తే నేను అన్నానేంటి? సరే వీళ్ళు ఊరుకోవట్లేదు అప్పుడే. నేను పూర్తి చేయకుండానే ఊరుకోనని ఎప్పుడే అంటే ఎవరు ఊరుకోరు కదండి.
అంటే నీ ఎవరి జోలికి వెళ్ళవు, నీ జోలికి వస్తే ఏం చేయవు? ఊరుకోవా. చూసినా ఈ రూల్స్ అన్నీ పాటిస్తాం కదా. నేను ఎవరిదయ్యా దాక్షిణ్యాల వల్ల బతకట్లేదండి, ఎవడ అవస్థత నాకు అతనికి చెతికి వేస్తారు కదా అప్పుడప్పుడు. ఒక్కడిది నేను తినట్లేదండి. ఇవన్నీ బొత్తిగా బుర్రలేని వాళ్ళు మాట్లాడతారు. నిజమా కాదు? ఇప్పుడు చెప్తాను మీకు. ఎవరిదయ్యా దాక్షిణ్యాలతో బతకట్లేదు, ఎవరిదే నాకు వద్దు, ఒకరిది నేను తినట్లేదు అన్నారనుకోండి, బొత్తిగా మైకులు అన్నమాట. భూమి మీద మనిషి బ్రతకాలంటే దేవుడి దయ కావాలనుకున్నాం కదా మనం. దేవుడి దయ ఒకటే ఉంటే బతకలేమండి. ఎవరి దయ కూడా కావాలి? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు, అందరూ తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు ఇంకను ఎదుగుచూ యెహోవా దయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు సమూయేలు గారు మనిషే కదండి, ఆయనకి ఎవరి దయ కావాలంట? ఒకటి దేవుని దయ, 2 మనుషుల దయ. ఏంటి పోను సమూయేలు కదని అనుకోవచ్చు. లూకా సువార్త చూడండి 2వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును, మనం నమ్ముతున్న యేసుక్రీస్తు వారు కూడా ఎవరి దయ కావాలంట? దేవుడి దయ ఉండాలి. ఇప్పుడు యేసుకే దేవుడి దయ మనుషుల దయ ఉందంటే మనకు వద్దండి. దేవుడి దయ ఒకటి ఉంటే సరిపోద్ది అనుకుంటాం మనం. తప్పు. బైబిల్ అలా చెప్పలేదు. దేవుడి దయ ఉండాలి, మనుషుల దయ ఉండి దేవుడి దయ లేకపోయినా బతకం, దేవుడి దయ ఉండి మనుషుల దయ లేకపోయినా. ఎందుకంటే దేవుడే పెట్టాడు, ఇద్దరు ఉండాలి. మనం ఏమనుకుంటాం? నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడిని అయితే ప్రేమిస్తాను, ఎవరిని పట్టించుకోను, మనుషులను అసలు నమ్మను, ఎవడు నాకు వద్దు, అసలు దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. అది తెలుగు తక్కువ మాట్లాడు. ఎలా మనుషుల దయ అవసరం అండి? నేను కష్టపడి నేను చక్కగా బతుకుతున్నాను కదా, మనుషుల దయతో ఎలా బతుకుతున్నాను అనుకుంటారు మీరు, అవునా? అందుకే మనకి ఎలాంటి మాటలు వచ్చేస్తాయంటే, ఎవరితే తినట్లేదు, ఎవరిదే తాగట్లేదు, ఒకరిది నాకు వద్దు, ఎవరి దయాదాక్షిణ్యాలతో నేను బతకట్లేదు, ఇలా విరవేగిపోతుంటారు. ఒకవేళ ఎవరి దయ నీకొద్దు, ఎవరి దాక్షిణ్యాలతో బతకట్లేదు అనుకుంటే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. పొరుగు వారిని ఎందుకు ప్రేమించమన్నాడో, ప్రేమించకపోతే పాపం అని ఎందుకు అన్నాడో ఒకసారి మనకు అర్థం కావాలి. మనం పుట్టాలంటే దేవుడి దయ ఉంది కదండి. దేవుడే మనల్ని పుట్టించాలనుకున్నాడు. పుట్టించాలనుకున్న వెంటనే మనల్ని ఈ భూమి మీద పంపడానికి 2 మనుషులు అవసరమయ్యారు దేవుడికి. ఎవరు? ఆదాం దగ్గరికి వెళ్ళిపోకండి మీరు. మనకు ఎవరికి అవసరమే? మన అమ్మ నాన్న. ఇప్పుడు మనల్ని అమ్మ మోసిందా లేదా? ఏంటి ఆవిడకి పని ఏంటి అసలు? ఎవడో నువ్వు, అసలు నేను ఎవరిని? ఎవరో కూడా తెలియకుండానే, అసలు ఆడామగా తెలియకుండానే మోసిందా లేదా? దేవుడు ఈ భూమి మీదకి నేను పంపడానికే ఎవరిని వాడుకున్నాడు? ఏంటి ఇలా అటు ఇటు తిరుగుతున్నారు? కూర్చోండి. ఎంతమంది అవసరం అయ్యారమ్మా? 2 అవసరం అయ్యారు. 2 వలన నిన్ను మోసి పెంచితే నువ్వు ఇలా వచ్చావు, అవునా? ఇప్పుడు పొరుగువారు అవసరం ఉందా పుట్టికి? దేవుడి దయ ఉంది, ఎవరి దయ కూడా ఉంది? మీ అమ్మ నిన్ను మొయ్యకుండా చంపేసి ఉంటే చంపేస్తున్నారు లేదా? గర్భంలోనే చంపేస్తున్నారు లేదా? పుట్టావు. పుట్టిన తర్వాత నీకంటూ జ్ఞానం రావాలి. వ్యవసాయం చేసుకోవటమో, లేదా చదువు ఉద్యోగం చేసుకోవటమో, వ్యాపారం చేసుకోవటమో, మనకు కొంచెం జ్ఞానం కావాలి కదా, తెలివి కావాలి కదా. నీకు తెలివి రావాలంటే నీకు ఎవరొకరు జ్ఞానం నేర్పాలి వద్దా? ఎవరాళ్ళు? పొరుగువాడు, మాస్టర్లు, అవునా? తాపీ పని చేయాలన్నా ఆ పని ఇంకొకరు నేర్పించాలి వద్దా? ఎవరు నేర్పించారు? పొరుగువాడే. నువ్వు పుట్టడానికి పొరుగువాళ్ళు కావాలి, నువ్వు బ్రతకడానికి పొరుగువాడు కావాలి. ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికమ్మా? డాక్టర్ గారి దగ్గరికి. అతను ఎవడు? పొరుగువాడినా? లేదంటే నీ వైద్యం నువ్వే చేసుకుంటావా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఇంకా రోగం తగ్గట్లేదు, రక్తం కావాలన్నాడు. ఇప్పుడు రక్తం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో పొరుగువాడిది కావాలి.
అంటే ఇప్పుడు మన జీవితం అంతా ఎవరి మీద ఆధారపడిందండి? లేదు, నువ్వు వ్యాపారం పెట్టావు, ఏదో కిరాణా షాప్ పెట్టుకున్నావు, చిల్లర కొట్టు అంటారు కదా, వ్యాపారం అంటారు కదా, ఫ్యాన్సీ స్టోర్ లాంటిది. ఎవడ అవసరం లేదండి, నేను చక్కగా వ్యాపారం పెట్టుకుని బతుకుతున్నాడు, ఒకరి దైవాలు బతకలేదని అనుకో, అవి కొంటకి ఎవరు రావాలి? ఈ పక్కింటోళ్ళు, అవతలింటోళ్ళు, ఆయుధోళ్ళు రావాలొద్దా? వాళ్ళు ఎవరు రాకుండా రోజు మీ ఆవిడే కొనుక్కుపోతుంది అనుకో, దుకాణం ఏమైపోద్ది? దివాలా తీసేద్దా అంతేనా? ఇప్పుడు నువ్వు వ్యాపారం పెట్టినా ఎవరు కావాలండి? పొరుగు వారు కావాలి. ఆటో కొనుక్కున్నావు, ప్యాసింజర్లు ఎవరు కావాలి? ఇప్పుడు ఆ పొరుగు వారు కూడా బస్సులు ఎక్కేస్తున్నారు ఫ్రీ అని. అంటే పొరుగు వారు లేకుండా నువ్వు ఎలా బతకగలవు ఒకటి చెప్పు నాకు. ఎవరి దయాదాక్షిణ్యాలతో నేను బతకట్లేదు, ఎవరిది నాకు వద్దన్నావు అంటే అసలు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఇంకొకటి చేసిన వస్తువులే వాడుతున్నావు, అవునా కదా? తలకు పెట్టుకున్న షాంపూ ఎవరు చేశారు? ఆడి పేరు కూడా తెలియదు మనకి, అవునా? కట్టుకుంటున్న బట్టలు ఎవరు చేశారండి? ఈ వస్త్రాన్ని ఎవరు చేశారు? దీనికి రొంగు ఎవరు వేశారు? ఎవరో చేశారు, ఎవరో రొంగేశారు, ఎవరో నీ మార్కెట్లోకి తీసుకొచ్చారు, ఎవరో దాని దగ్గరికి అమ్మారు, అవునా? డబ్బులు పెట్టు కొనుక్కున్నా ఎంతమంది కష్టం ఉంది వెనకాల? చెప్పులు అన్నీ ఎవరు వాడుతున్నారు? ఎవరి? నాకు పొరుగు వాడిది అవసరం లేదండి, ఎవరిది వద్దన్నావు అనుకో, నువ్వు ఎలా బతక తెలుసా? ఆదాం అవ్వలాగా బట్టలు ఏమి తీసేసి బతకాలండి. ఎందుకు? అన్నీ ఇంకొకటి చేసినాయే, అవునా కదా? మీరు వేసుకుంటున్న అలంకరణలో ప్రతీది ఎవరిదండి? ఎవరో చేశారు. నువ్వు తింటున్న తిండి, మనం రైస్ మనమే పండించేసుకుంటున్నావా? కూరగాయలన్నీ మనమే పండించేసుకుంటున్నావా? ఎవరెవరో కష్టపడి వ్యవసాయాలు చేసి పండిస్తే మన దగ్గరకు వస్తుంది. ఫోన్ లేకపోతే బతుకేలేదు ఇప్పుడు కదండి. అసలు ఒక్కొక్కసారి బండి మీద వెళ్తున్నాడు, ఫోన్ మర్చిపోయి అన్నట్టు దడియాలు మాదేసుకుంటున్నారు జేబులు. ఎందుకు? మెల్లగా కూడా అనుకోవట్లేదు, ఇలాగా దడియాలు కుట్టేసుకోవడమే కంగారు వచ్చింది, మర్చిపోయినామని. అంత ఇంపార్టెంట్ అయిపోయిందండి. అందులోకి ఇంక ఫోన్ లేని వాళ్ళు ఎవరన్నారు ఇప్పుడు? మొన్న మీటింగ్కి వెళ్తుంటే కర్నూలు రైల్వే స్టేషన్లో ఒక అడుక్కునేవాడు వచ్చింది. వచ్చి నా పక్కనే నిలబడింది, ఇలా తీసింది బ్యాగ్లోంచి టచ్ ఫోన్. ఎవరికి? అడుక్కునేవాడు టచ్ ఫోన్ చేసి ఆ నెక్స్ట్ బొగులు దిగపట్టింది, ఇంకో అడుక్కునేవాడు చెప్తుంది. అలా ఆయనేమో అడుక్కునే వాళ్ళు కూడా ఏం మీటింగ్ చేస్తున్నారు ఇప్పుడు? టచ్ ఫోన్. ఒక వచ్చి నా దగ్గరికి, బాబయ్య ధర్మం చేయండి అంది. లేదమ్మా డబ్బులు లేవు, అయితే ఫోన్పే చేసేయండి అంది. ఎవరు? అమ్మ బాబు, ఈవిడ కూడా ఏమాడేస్తుంది. మొన్నటి వరకు నాకు తెలియదురు బాబు అంటే నెంబర్ చెప్తావమ్మా అన్నాను. లేదు బాబు అని స్కానర్ పెట్టింది ఆ బొచ్చులో, ఆ గిన్నెలో, దీన్ని కొట్టేయండి బాబా. అంత అప్డేట్ అయిపోయిందా? ఇప్పుడు ఆ ఫోన్ ఎవరు చేశారండి ఇంతకీ? ఎవడో, అంతేనా? ఆడ ముక్కు ముఖం కూడా తెలియదు. ఇది ఇక్కడ ఫోన్ ఉంది, ఇది ఇక్కడ మైక్ ఉంది, ఇవన్నీ ఎవరు చేశారండి? ఎవరో చేస్తేనే దగ్గరకు వస్తున్నాయి లేదా? మరి ఎవరు అవసరం లేదు అంటావేంటి? ఎవరిది నేను వాడట్లేదు అంటావేంటి? వాడుతున్నామా లేదా? అవి నిజం చెప్పండి, వాడుతున్నారు లేదా? అసలు ఒక్కరోజు కూడా ఎవరిదే వాడకుండా ఉండలేవు, ఉంటామా? అంటే ఇప్పుడు ఎవరి దయ కావాలి? మనుషుల దయ లేకపోతే 2 పూట్ల తిండి రాదు నీకు, అవునా? రోగం వస్తే బాగు చేసేవాడు ఉండడు. అందుకే ఆటోల మీద రాస్తారు, అందరూ బాగుండాలి అందులో, అంతే కదా? ఎందుకు? అందరూ బాగుంటేనే ఆడు బాగుంటాం, మనం బాగుంటాం. ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండేది ఆటో ఎక్కుతారు. కరోనా వచ్చేసి లాక్డౌన్ వేసారనుకోండి, ఎవడెక్కుతాడు ఆటో? అంటే మనుషుల మీదే ఆధారపడి మనం బ్రతుకుతున్నాం, అవునా కదా? ఇప్పుడు నేను ఎంతో దూరం నుంచి వచ్చాం, మీరు ఉంటేనే కదా నేను చెప్తాను. మీరు లేకపోతే ఈయన సంఘం నడిపిస్తున్నారు ఇక్కడ, మీరు ఉంటేనే కదా నడిపిస్తున్నారు. మీరు ఎవరు రాకపోతే ఏది చేసినా ఎవరు ఉండాలండి? చివరికే దెబ్బలాడుకోవాలని ఎవరు ఉండాలి? ఆవిడకి దెబ్బలాడుకుంటుందా? ఇది ఉండాలి వద్దా? ఫోన్ చచ్చిపోతే మోసుకెళ్తాక ఎవరు ఉండాలండి? ఆ నలుగురు. సినిమా వచ్చేసింది, అవునా? మళ్ళీ నలుగురే కావాలి మళ్ళీ. అంటే నువ్వు పుట్టినా చచ్చినా ఏం చేసినా ఎవరు కావాలి? ఉండాలొద్దా? మరి ఏంటండి, పొరుగు వారు అవసరం నాకు లేదు, ఒకరిది నాకు వద్దు అంటున్నారు, తెలియక. అంతే కదండి? అందుకే దేవుడి దయ అవసరం, మనుషుల దయ
ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనం బతకలేము. అందుకే దేవుణ్ణి మొదటి స్థానంలో ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటి వరకు మనకు ఓకే, రెండోది చేస్తున్నావా? ఇది చాలా కష్టమండి. తలలో పరిగణ ఎలాగా కష్టం. ఇది చెయ్యకపోయినా నువ్వు భక్తురాలు కాదు, భక్తుడివి కాదు. ఎన్ని పాటలు పాడేసినా, ఎన్ని ప్రసంగాలు చేసేసినా నీ సాటి మనిషిని నువ్వు ప్రేమించట్లేదంటే నీకు దేవుడు అర్థం కాలేదని అర్థం. ఎందుకు చెప్పనా? దేవుడిని ప్రేమిస్తున్నావు, మరి పొరుగువాడు ఎవరు? ఆ దేవుని కుమారుడా కాదా? ఆ దేవుడు చేసిన బిడ్డేనా కాదా? మరి అతను ఎందుకు ప్రేమించట్లేదు? ఒక మాట చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే, అంటే తన కోసమే ఆలోచించుకోవటం కాక ఇతరుల కార్యములు కూడా మీరు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఇప్పుడు క్రీస్తుకున్న మనసు ఏంటనుకుంటున్నారు? ఆయన కోసం మాత్రమే బతకలేదండి. ఎవరి కోసం వచ్చాడు ఈ భూమి మీదకి? ఆయనకు పొరుగువారు అవునా, మన కోసం వచ్చాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన తప్పులు చేయటం వల్ల ప్రాణం తీశారండి? క్రీస్తు వారి భూమి మీద బ్రతికినన్ని సంవత్సరాలు పొరుగు వారి కోసమే బ్రతికాడండి. ఆయన సొంతం కోసం ఏమీ ఆలోచించలేదు ఆయన. ఇది ఎవరి మనసు? క్రీస్తు మనసు. ఇప్పుడు క్రీస్తు సంఘంలోకి మనం వచ్చాం, క్రైస్తవులు. మనకే మనసు ఉండాలి ఇప్పుడు? క్రీస్తుకు కలిగిన మనసు అంటే అందరినీ ప్రేమించాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? మరి ప్రేమిస్తున్నామండి. ఇది భక్తి అంటే ఇదేనండి. మిగతా ఏ గ్రంథాల్లో ఏ మతాలు ఇది ఉండదండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే మాట ఉండదు. నిజంగా ప్రపంచం ఇది పాటించిందనుకోండి, యుద్ధాలు, ఈ భయంకరమైన ఏమి ఉండవండి. అందరూ మన ప్రేమిస్తే అలా ఏముంటుందండి? గొడవలు ఉంటాయా? ఈ సూత్రం పాటించట్లేదు కాబట్టి ఈరోజు ఏమైపోయింది? మొత్తం దారుణాలు అయిపోయింది. ప్రపంచం అంతా విచ్ఛిన్నమైపోయింది. అందుకే క్రైస్తవులమైనా పాటించాలి కదా, మిగతా వారికి ఎలాగో తెలీదు. ఇది భక్తి అంటే రెండేనండి. మొదటి ఏంటమ్మా? అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం. ఇది న్యాయం, ఎందుకంటే ఆయన అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు? పొరుగువారు లేకుండా కూడా మనం బతకలేం, ఉండలేం, తినలేం, తాగలేం. ఇక్కడ మేము ఉన్నామండి, జుట్లు ఎదిగిపోతుంటే ఎక్కడికి వెళ్తాం? మా కటింగ్లు వేసేవాడు ఇంకొకటి ఉంటాడా? ఎవడగుండాడు గీసుకోలేడు అంటట్టు. అదే కదండి. ఇప్పుడు స్వజ్జన్ గారు అయినా ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలి? ఎంచుకోవాలి. ఇంకొకటి వేయాలి పాపం. ఆలోచించండి. ఏది అన్నీ ఎదుటి మీద ఆధారపడడం. టెండర్ ఇచ్చారు, ఎవరిది అది? ఎవరో పెట్టుకున్నారు వ్యాపారం, అంతేనా? పొరుగువారిది. కుర్చీలు పొరుగువారి. అంటే పొరుగువారి సహాయం లేకుండా మానవ మనుగడ సాగదు. ఈ రెండు సంబంధం ఒకదానికొకటి, దేవుడికి పొరుగువారికి. భక్తి అంటే రెండే. మనం ఏం చేస్తాం? దేవుడు అంటే మాత్రం పొంగిపోతుంటాం, సాటి మనిషి అయితే మాత్రం నచ్చడం. ఆడు మంచిది కదా, ఈడు మంచివాడు కదా, ఆడు మంచివాడు కదా. వాళ్ళ కోసం మీకు తెలియదండి. మీ ఊళ్ళో వాళ్ళు మంచివాళ్ళేమో, ఈ ఊళ్ళో అసలు మంచివాళ్ళు కాదు. అంతేనండి. ఓ మాట చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. ఏమండి ఇక్కడ ఒక మాట వాడాడు చూడండి. సంపూర్ణ భక్తి అంటే 100% నువ్వు భక్తుడిగా ఉండాలండి వద్దా? ఇవన్నీ భక్తి కోసమే కదా. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను. అంటే అర్థం ఏంటి? 2 పదాల అర్థం. మనం ప్రశాంతంగా సుఖంగా ఈ భూమి మీద కూడా ఉండాలంటే, పరలోకం అయితే ఎలాగ ఉంటాం, ఇక్కడ కూడా నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఏమో అందరూ అదే కోరుకుంటారా? కోరుకోరా? ప్రార్థనలో దేవుడు ఏమడుగుతాం? మా కుటుంబం మేమంతా ప్రశాంతంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాం వద్దా? కోరుకోరా? ఎవరైనా కోరుకుంటే రావి. ఏం చేసి వస్తాయి చెప్తున్నాడు ఇప్పుడు. ఒకవేళ మీరు అలా ఉండాలనుకుంటే, నెమ్మది ప్రశాంతత సుఖం మీ కుటుంబాలు ఉండాలనుకుంటే, అన్నిటికంటే ముఖ్యముగా
మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని మిమ్మల్ని వార్నింగ్ ఇస్తాను అంటాడు. అంటే ఇప్పుడు మనం సుఖంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? మనుషులు అందరి కోసం చేయాలన్నాడు. మనం ఎవరి కోసం చేసుకుంటే ప్రార్థన మొదలెడితే అసలు బైబిల్లో ఉన్నది ఒకటి, మనం చేసేది ఒకటి. చూడండి, పూర్తి వ్యతిరేకం. నాకు ఆరోగ్యం ఇచ్చేది తండ్రి, నాకు ఉద్యోగం ఇచ్చేది, నాకంతా నాకడమే. నువ్వు బాగుండాలంటే ఎవరి కోసం చేయమన్నాడు ఇక్కడ? నీ కోసం చేసుకోమనలేదు, మనుషుల కోసం చేయమన్నాడు. వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు, అంతేనా? ఆడవాళ్ళకి నెలకి 1500 ఇస్తాడు. ఎవరు అన్నాడమ్మా? నీకు 1500, నీకు 1500 ఇస్తున్నాడా? ఇప్పుడు ఇవ్వాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనం? అంతే కదా. మొన్న వరకు అమ్మఒడి ఇస్తాడో లేదో తెలియదు అనుకున్నారు, పాపం ప్రార్థన చేసేది ఇచ్చాడు. ఇప్పుడు అధికారులు మనం శుభ్రంగా వాకింగ్ చెప్పుకోవాలనుకోండి, ఊరూరు తిరిగి సువార్త ప్రకటించాలనుకోండి, అధికారులు బాగుంటేనే మంచి చట్టాలు చేస్తారు, అప్పుడు ప్రకటించుకోవచ్చు. వాళ్ళు మతోన్మాదులుగా మారిపోయారు అనుకోండి, మనం ప్రకటించగలుగుతామా? ఏది చేయాలని ఎవరు బాగుండాలి? ఇప్పుడు మనుషులందరూ బాగుండాలి, అందుకే వాళ్ళ కోసం చేయమన్నాడు. మనమేమో అది తప్ప మన కోసమే చేసుకుంటాం. చూడండి చిత్రం. మొన్న ఒకసారి పిఠాపురం వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి, డిప్యూటీ సీఎం గారి తాలూకా. వాకింగ్ చెప్పేసి 11 అయింది, నైట్ 11 అయిపోయింది. బస్సులు లేవు ఇంకా. అమలాపురం రావాలి నేను పిఠాపురం నుంచి. 11:30, 12 వరకు చూస్తే ఒక బస్సు వచ్చింది, ఆర్టీసీ బస్సు. వైజాగ్ నుంచి వస్తుంది, అది అమలాపురం వెళ్తుంది. సరే అని ఎక్కేసాను. కరెక్ట్గా ఎక్కిన తర్వాత భయంకరంగా తోలుతున్నాడు, అటు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు. మొత్తం చాలా ఆందోళనగా ఉంది. నాకు అర్థమైపోయింది, ఇటు ముందు తాగేశాడు. నాకు ఎక్కినప్పుడే అర్థమైంది, ఫుల్గా ముందులో ఉన్నాడు. ఆర్టీసీ డ్రైవరే. నా పక్క అతన్ని అడిగాను, అతను వైజాగ్ నుంచి వస్తున్నాడు. ఏమండి ఏంటి కొంచెం తేడాగా నడుపుతున్నాడు అంటే, నన్ను ఏం మాట్లాడించకండి, నేను ఫిక్స్ అయిపోయాను అన్నాడు. ఏం ఫిక్స్ అయిపోయాడు? ఇక పోతే పోయామని ఫిక్స్ అయిపోయాడంట. ఊరు నేను ఇంకా దేవుడి పని చేయాలి. ఇప్పుడు తాగేశాడు, అయోమయంగా నడుపుతున్నాడు. ఇప్పుడు నేను సురక్షితంగా అమలాపురం దిగాలంటే నేను ఎవరి కోసం చేయాలి ప్రార్థన? ఇప్పుడు ఎవరు బాగుంటే నేను అమలాపురం వెళ్తాను? నా కోసం చేసుకుంటే పని అవుతుంది అక్కడ. పరలోకమందున్న మా తండ్రి, ఈ డ్రైవర్ గారికి నిద్ర రాకుండా తెలివిగా ఉండి, అందుకని డ్రైవర్ బాగుంటేనే కదా నేను వస్తాను. ఇంకొక బస్సు ఎక్కాను వేరే చోట. ఎక్కిన వెంటనే పెద్ద కోపడిపడిన మీద చిల్లరమ్మన్నాను. ఎంతకే టికెట్ తీసుకుని చిల్లర, అతనే డ్రైవర్, అతనే కండక్టర్ ఉంటారు కదా లగ్జరీ బస్సుల్లో. వెళ్ళే తర్వాత ఇస్తానన్నాడు. ఇదే బాబు చిల్లరమ్మని ఎంత తెలుసుకున్నాడు. నా తర్వాత పాపం కొంతమంది ఆడపిల్లలు ఎక్కారు, వాళ్ళ మీద అరిచాడు. అప్పుడు వేరే డ్రైవర్ నిద్రపోతున్నాడు నా పక్కన. అతను అడిగాను, ఏంటండి అతను ప్రతి ఒక్కరి మీద అరిచేస్తున్నాడు, అలాగా కోపడిపోతున్నాడు, కామన్ సెన్స్ లేకుండా. అంటే పొద్దున్నే నా మీద కూడా అరిచేసాడండి. అలా ఆవిడకి ఇద్దరికీ పెద్ద గొడవ అయిపోయింది, ఆ కోపంతో వచ్చేసాడు, అప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు అరిచేస్తున్నాడు? మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఏదో పెద్ద గొడవ అయిపోయింది పాపం. ఇప్పుడు ఆ గొడవలో అందులోకి ఎదురు గోదావరి బ్రిడ్జ్ ఒకటి ఉంది, అలా నడుపుతూ ఎందుకు వచ్చింది ఎదవ జీవితాన్ని అందులో పెట్టాడు అనుకోండి. ఇప్పుడు అతనితో పాటు ఎవరు పోతావు? అది ఆన్ చేయండి, సాంగ్ రెడీ చేయాలి ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? డ్రైవర్కి క్షేమంగా ఉంటేనే కదా నేను క్షేమంగా ఉంటాను. అందుకే మనం నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఎవరి కోసం చేయమంటున్నాడు? అందరి కోసం. వస్తువులు మెడిసిన్ మనకు తెస్తారు, మెడిసిన్ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నకిలీ తెచ్చారనుకోండి ఏమైపోతాం? అంటే టోటల్గా మనుషులు బాగుంటేనే మనం బాగుంటామండి. అర్థమవుతుంది నా పాయింట్? అందుకే ఏం పెట్టాడు ఆజ్ఞ? ఒక ఆవిడ మా చర్చిలో గర్భవతి అయ్యి అలా ఆవిడ డెలివరీకి వెళ్ళారు. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్గా. ఆపరేషన్ పడుతుంది, నార్మల్ డెలివరీ రాదంటే. వెంటనే అతను ఫోన్ చేసి, అన్న మా భార్య కోసం ప్రార్థన చేయండి, ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్తున్నారని తీసుకెళ్లే ముందు చేశాడు. అప్పుడు నేనేమని తెలుసా, ప్రార్థన చేయవలసింది మీ ఆవిడ కోసం కాదు, మీ ఆవిడకి మొత్తిచ్చేసి నిద్ర పెడతారు, ఆవిడ బంగారులా కొడుకుని ఉంటుంది. ఇప్పుడు బాగుండాల్సింది ఎవరు? తెలివిగా చేయాల్సింది ఎవరు? ఆడు కూడా ఆవిడ మీద గొడవ పెట్టుకొచ్చాడు అనుకోండి, చిరాగ్గా కోసేసాడు అనుకోండి, ఏముంటుంది? అందుకే మనం
మనుషులందరూ బాగుండాలని కోరుకోవాలండి. కోరుకుంటామా? కోరుకుంటామంటే అంటే ఉంటారేమనుకున్నాను నేను. అనుమానంగా అంటున్నారు కోరుకో అంటే ఇష్టం లేదండి మనకి. ఇష్టం చూసారే మనకి అసలు ఇష్టం ఉండదు. చివరిగా ఇంకోటి మాట చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చదువుదాం. సంతోషించే వారితో, నిజంగా మనం దేవుని భక్తులం అయితే, దేవుని పిల్లలం అయితే ఈ పాటించాలండి. ఏం చెప్తున్నాడు? సంతోషించే వారితో. ఏ సంతోషించే వారితో? మన కుర్రోళ్ళు ముందు పార్టీ పెట్టుకున్నారు సంతోషంగా, మనం కూడా వెళ్ళి ఏం చేయాలి? ఆ సంతోషం కాదు ఇది. మంచి విషయాల్లో సంతోషిస్తున్నారు అనుకోండి. అంటే ఏదో పెళ్లి చేసుకుంటున్నారు మన సంఘంలో, లేదంటే ఇప్పుడు 2 రోజులు చేసుకుంటున్నారు, లేదా ఇల్లు కట్టుకున్నారు, లేదా ఏదో మంచి కార్యక్రమం చేశారు. అంటే ఏం చేయాలి? మనం కూడా మనోడే కదా, మన సంఘస్థుడే కదా, మన ఊరుడే కదా, చక్కగా సంతోషించాలి. పక్కంటి వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, ఏం చేయాలి నువ్వు? ఏసీ కొనుక్కున్నాను రండి చూద్దరుగానే అన్నారు, ఏం చేయాలి నువ్వు? వెళ్ళి సంతోషిస్తారు. అసలు మాట్లాడలేదు ఏంటో మరి. పక్కింటి వాళ్ళు ఏసీ కొనుక్కుంటే మాకు సంతోషం ఏంటి అంటున్నారా? మనకి పక్కింటి వాళ్ళు బాగుపడితే ఇష్టం చూడండి. పక్కింటోడు కారు కొనుక్కున్నాడు, సంతోషిస్తామా ఎడుస్తామా? సంతోషించాలి. ఎందుకు సంతోషించాలనుకుంటున్నారు? ఆడు కొనేసుకున్నాడు, నాకేమీ లేదు, సైకిల్ కూడా లేదు అనుకున్నారనుకో, తప్పు. ఎలా సంతోషించాలి చెప్పనా? ఆలోచనే విధానం మారాలి మంది. పక్కింటోడు కారు కొనుక్కున్నాం, మనకేం బండి కూడా లేదు, సడన్గా అర్ధరాత్రి వర్షం వచ్చేస్తుంది, ఈ పక్కన ఏదో నొప్పి వచ్చేస్తున్నట్టు ఉంది గుండె దగ్గర. ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలండి కదా? పొద్దున్న సావకాశంకి వెళ్దాం అనుకుంటారా? వర్షం తగ్గాక గుండె దగ్గర నొప్పి వచ్చేస్తుందంటే వెళ్ళిపోవాలి. అంబులెన్స్కి ఫోన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మన పక్కింటోడు కొత్త కారు కొన్నాడు, వెంటనే బ్రదర్ ఇదిగో ఇలా నొప్పి వచ్చేస్తున్నాను కానీ వెంటనే ఏం చేస్తాడు? టక్కమని చెప్తాడు, 2 నిమిషాలు తీసుకెళ్ళి పడతాడు అక్కడ. అవునా? ఉపయోగం ఉందా లేదా? అలా కాకుండా వర్షం వచ్చేస్తుంది, గుండె ఏమో పోటు వచ్చేస్తుంది, అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు, మీ పక్కింటోడికేమో చిన్న డొక్కుబండి ఉంది, బ్రదరు అనగానే టీపీ కొడుతున్నాడు అనుకోండి, ఈ లోపల నువ్వు టపీమంటావు. ఇప్పుడు పక్కింటి వాళ్ళకి ఉండడం మంచిదా కానీ చెడా? ఇలాగ ఎప్పుడన్నా ఆలోచిస్తామండి? ఎప్పుడు చూసినా మన స్వార్థమే తప్ప ఎదుటివాడు బాగుంటే బాగుంటామన్న దేవుని సూత్రం పాటించాం. చూసారా? అసలే మన శత్రువు అనుకోండి, ఇంకా అసలే మనకి అది కదా నచ్చదు. ఇంకా అసలు మన ఎంత దరిద్రులు అంటే ఆవిడకి మనకి గొడవ అయిపోయింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి అలాగ ఆలోచిస్తాం. చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చు వారితో. ఏడటం అంటే పాపం ఏదో నష్టపోయారు, ఏదో ఇబ్బందులకు గురైపోయారు, మనం కూడా వెళ్ళి ఓదార్చాలి. ఉన్నాంలే, మనం అంతా ఉన్నాంలే, సంఘం ఉందిలే, చేయాలి వద్దా? భక్తి అంటే ఇదే. భక్తి అంటే మీరు ఏదో పాటలు పాడేసి ఏదో చేసేది ఇది భక్తి కాదు. ఇవి చేయటం భక్తి. 26 పుస్తకాలు నేర్పిస్తుంది ఇది. ఎవరైనా చచ్చిపోయారు ఇంట్లో, వెళ్ళిపోవద్దు అక్కడికి. మన సంఘస్థులు చచ్చిపోతే అర్జెంట్ గారికి వెళ్ళిపోవద్దమ్మా. కొంతమంది రారండి అసలు, వాళ్ళు చూసుకోవట్లే. ఎవరు చూసుకుంటాడు? మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళి వస్తాను, జాన్ పాల్ గారు నేను, అంబాజీపేట సెంటర్కి వచ్చేటప్పటికి పాపం ఒక అతను చచ్చిపోయాడండి. అవన్నీ షాపుల్లో ఒక ఓనర్ చచ్చిపోయాడు. బాక్స్లో పెట్టి అక్కడే ఉంచారు రోడ్డు పక్కన. అంటే ఎవరో దూరం నుంచి రావాలనుకుంటా. ఆ ఉంచినందుకైనా ఆ పక్కనే జ్యూస్ షాప్ ఒకటి ఉందండి, ఆ పక్కన జ్యూస్లో చాపలు పెట్టి అమ్మేస్తున్నాడు. దేని పక్కన? శవం పక్కనే. ఆ ఒక్కరోజన్నా ఆపొచ్చు కదండి. శవం పక్క వచ్చి ఎవడ తాగేస్తాడు జ్యూసులు? అంటే మనిషి చచ్చిపోయినా ఆడి కనీసం జాలిలే. చూసారా? వ్యాపారం కోసం ఆలోచించాడు. ఇంకేం మనిషి ఇంకా. మా సైడు, మా ఊళ్ళో మంచి మంచి నీతి ఉంటుందండి. ఎలాగంటే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మా గ్రామంలో, మా సంఘంలో అయినా ఎవరైనా చచ్చిపోతే దినకార్యం పెడతారు కదా, 9వ రోజు 11వ రోజు ఎప్పుడో పెడతారు. ఆ 9 రోజులు కూడా వాళ్ళ వంట చేసుకునేవాడిని. మేమే ఉదయం టిఫిన్లు పంపించేస్తాం. ఒక్కొక్క కుటుంబం ఇదిగో మధ్యాహ్నం భోజనం మేము పెడతాం, సాయంత్రం మేము పట్టుకెళ్తాం. ఎంతమంది ఉంటే అంతమందికి. ఎందుకు చేస్తామా పని? పాపం దుఃఖంలో ఉన్నారు, మనిషి కోల్పోయి, వాళ్ళే వండుకు తింటారు, మళ్ళా ఆ బాధలు ఉన్నారు కదా అని మేమే అసలు తినటమే కష్టం అప్పుడు. అవునా? ఇదండి. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి వాళ్ళకి? చూరా, మనిషి పోయిన అందరూ ఉన్నారు మనకి. మన సంఘంలో జరిగిన అదే చేయాలి. ఇదండి ప్రేమ అంటే. భక్తి నేర్పించేది ఇదే.
నువ్వు సాటి మనిషిని ప్రేమించకుండా నువ్వు ఎన్ని చేస్తే ఉపయోగం ఉందా? దేవుడు నేను భక్తి అంటాడా? సంతోషించేవారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడవండి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండండి, విరోధంతో ఉండొద్దు. స్పర్జన్ గారు ఒక మాట చెప్పారు అలా చేద్దామని, అంతే. ఇంక మళ్ళీ దానికి వ్యతిరేకంగా అది అవసరం ఏదో వద్దు. ఇంకా ఆయన ఎందుకు చెప్పాడు చేయడమే, అది మంచి కోసమే కదా చెప్తారు. నాశనం అయిపోవాలని ఎవరు చెప్పరు కదా. అలా కాకుండా ఎవరికాడే సలహా ఇచ్చానుకోండి ఏమైపోద్ది? మొక్కలు అయిపోద్ది. అవునా? అప్పుడే గొడవలు వస్తాయి. ఒకరికొకడు మనసు కలిపి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సుంచక, అంటే మనతో ఉన్నవారితో సంఘంలోకి మేము అందన్నాం, వీళ్ళందరికంటే నేనే గొప్పగా కనపడ అనుకోకూడదు. నీకు అంతకంటే డబ్బు ఎక్కువ ఉన్నా అందరికంటే వీళ్ళందరికంటే నేనే తక్కువగా కనపడాలని అనుకోవాలి. ప్రేమ ఉంటుంది చేస్తాం, ప్రేమ లేకపోతే ప్రేమించినప్పుడు ఏం చేస్తామండి? వీళ్ళందరికంటే నేనే అందంగా కనపడాలి, నేనే గొప్పగా కనపడాలి, నేనే హెచ్చు, నాలాంటి వాడు ఈ ఊళ్ళో ఎవడో లేడు అనిపిస్తుంది. ప్రేమ అంటే ఉన్నా సరే నువ్వే గొప్పడు, ఇంట్లోని పొగుడుతుంటాం. ఇది ప్రేమ ఉంటే. హెచ్చువాటి యందు మనసు ఉంచక, తగ్గువాటి అందే ఆసక్తులుండి, మీకు మీరే బుద్ధిమంతులై ఉండొద్దు అనుకొనవద్దు. నీకు నిజంగా జ్ఞానమే ఉంది, కానీ నీ జ్ఞానం అంత అతడు తెలీదు. తెలియనప్పుడు నీకు కూడా తెలియనట్టే ఉండు. నీకేం తెలియదు అర్థం అని ఎవరిని కించపరచుకో. కీడుకు ప్రతి కీడు ఎవరికని అంటే, ఒకవేళ తెలియకో తెలుసో నీ కీడు చేశారు, నువ్వు మంచిదానివైనా సరే నేను అన్యాయంగా అంటున్నారు, నువ్వేం చేయకు. ఏం చేద్దామా? ఇంక నువ్వు మాట్లాడుకో, నువ్వేం చేయకు. ఎందుకంటే అది చేసావనుకో మళ్ళీ అది ఎక్కువ అవుతా తప్ప తగ్గదు. నీకు ప్రేమ ఉండాలి, చెయ్యవు. మనం అలాంటి వాళ్ళమండి. ఎవరితోటైనా గొడవ పడిందంటే ఇంకేం చేస్తాం మనం? అందులోకి పల్లెటూరులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మగవాళ్ళు అయితే 2 దెబ్బలు అయిపోతాయి, ఆడవాళ్ళు అయితే టెస్ట్ మ్యాచ్ లాగా అలా కొనసాగుతూనే ఉంటాయి. చూడండి, పెద్ద గొడవ అయిపోయింది అంతే, ఆ పక్కింటి ఆవిడకి ఈవిడికి అయిపోయింది. అక్కడితో ఆగదు అది. ఇంకా అక్కడి నుంచి ఈవిడ దినచర్య అంత ఎవరి మీద ఉంటుంది అనుకుంటున్నారు? ఈవిడ తింటున్నా సరే ఆవిడ తింటుందా లేదని చూస్తుంటుంది. ఎందుకు ఆవిడ పని ఎందుకు నీకు? ఇంకా నిన్ను మర్చిపోద్ది ఈవిడ, అన్నీ ఆవిడ మీదే. అదే టైంలో ఆవిడ ₹1,00,000 సామాన్లు కొని తెచ్చుకుంది అనుకోండి, ఇప్పుడు మనం ఏమైపోతాం? గుండె అయిపోతాడండి. మొత్తం రక్త ప్రసరణ ఎక్కువైపోయి కడుపు మండిపోయి, అదే మంట అంటే కడుపు మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా ఎక్కువ కొన్ని హామ్లాలు విడుదలైపోయి ఏమవుతుందంటే, నువ్వు కలుపుకొని తింటావు తప్ప ఎక్కదు, ఎక్కినా సరే అరగదది, వంట పట్టదు. ఎందుకు? శత్రుత్వం కదా. నా పగదే ఇన్ని తెచ్చేసుకుంటుంది, నేను కొనేసుకుంటుంది. అప్పుడు ఈ పగ రోజుకి ఎక్కువైపోయి షుగర్లు, బీపీలు, పక్షవాతం ఇవన్నీ వచ్చేసి ఆవిడ సరుకుల మీద సరుకులు, వస్తువుల మీద వస్తువులు కొని తెచ్చుకుంటుంది. నువ్వు మందుల సీట్లు, ట్యాబ్లెట్లు, అరుగు సీసాలు. ఆవిడేమో డిస్కౌంట్ బిల్లులు తెచ్చుకుంటుంది, నువ్వేమో స్కానింగ్ రిపోర్ట్లు. నువ్వు ఎలా కుషించిపోతుంటావు, ఆవిడ అలా ఎదిగిపోతుంటుంది. ఎందుకు? పగ. అదే ఆవిడ నువ్వు క్లోజ్గా మంచిగా ఉండాలనుకోండి, అక్క నేను ఏసీ తెచ్చుకున్నా రండి అనగానే ముందు వెళ్ళి నువ్వే అట్టమంటావు, చల్లగా నువ్వు అనుభవిస్తావు. అవునా? ఏముంటే పగ ఉందనుకోండి, ఏసీలో కూడా చెమటెట్టేస్తా నీకు. ఎందుకు? ఎక్కడ తెచ్చేసిందో, ఎక్కడ కొనేసిందో. ఇయ్యనండి మన జీవితాలన్నీ అలాగే. మన శత్రువులు ఎవరనుకుంటున్నారు? దెయ్యం మామూలుగా. కానీ దెయ్యం పక్కన పెట్టేసాం. ఎవరు ఇప్పుడు శత్రువులు? మన చుట్టూ ఉన్నవారే. అవునా? ముగించేసుకుందాం, చదవండి. మనుషులందరికీ యోగ్యమైన, అందరికీ ఏది మేలు చేస్తుందో, ఏది మంచి జరుగుతుందో వాటి కోసమే ఆలోచించండి, చెడు జరిగేవి చేయకండి. చివరిగా చెప్తున్నట్టు చూడండి, సాధ్యమైతే నీ చేతనైనంత మట్టుకు అందరి మనుషులతో సమాధానంగా ఉండండి అన్నాడు. అంటే ఫైనల్గా ఏం చెప్పాడండి? అందరితో ఎలా ఉండాలి? మనం కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు పరిపూర్ణమైన భక్తులం అవుతాం. ఇప్పుడు ఆలోచించుకోండి, ఇక్కడ ఉన్న ఎంతమంది భక్తులు మీరు? మొదటిది దేవుని ప్రేమించాలి, 2 పొరుగు వారిని ప్రేమించాలి. న్యాయమా కాదా పొరుగు వారిని ప్రేమించడం? ఎందుకు న్యాయం? వాళ్ళ లేకుండా నీ బ్రతుకు లేదు, వాళ్ళ లేకపోతే మనం బ్రతుకే లేదు. అందుకే అందరినీ ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా లేదా? పలానా ఆవిడండి నాకు పడదండి, అసలు ఇంట్లోనే ప్రేమను చూసారా? అసలు సొంత అన్నదమ్ములు కలిసి ఉంటున్నారండి, ఇప్పుడు కొట్టుకు చచ్చిపోతున్నారు.
సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటున్నారు. అక్క తమ్ముళ్ళు ఇంటికి వెళ్ళరు, ఏదో గొడవ అవుతుంది ఎప్పుడో. ఆ మాట అంద రోజుని నా నల్ల గుండెల్లో పొడి చేస్తుందంట, అదిగో మెదిలిపోతుందంట ఎవరికో. సరే, నీ గుమ్మం ఎక్కితే ఒట్టు, గుమ్మం ఎక్కను మెట్టెక్కను తగ్గేదే లేదు. సరే, ఇవన్నీ తిరుగు తొక్కు మాటలు. చివరికి కొట్టుకు చచ్చిపోతున్నారు కూడా చిన్న సెంటు భూమి కోసం. అన్నకి తమ్ముడికి చిన్న సెంటు భూమి కోసం గొడవ వచ్చింది, దానికి చంపేశాడు. చిన్న డబ్బు వ్యవహారం కొట్టేసుకుంటూ చచ్చిపోతున్నారు. ఎవరు అంతకీ? ఒక గర్భాన పుట్టిన తల్లి బిడ్డలే. ఇంక బయట నేను ప్రేమిస్తామండి. ఇలాంటివన్నీ చూసి ఒక అతను పాట కట్టాడండి. క్రైస్తవుడు కూడా కాదు, అన్యుడే. అసలు ఇంట్లో సొంత అన్నదమ్ములే కలిసి ఉండలేదు, ఏమైపోతుంది సమాజం అని ఒక పాట కట్టాడు. నిజంగా పాట చూస్తే మనసంతా అలా అయిందండి. చివరిగా పాట చూసి మనం ముగించుకుందాం. ప్లే చేయండి బ్రదర్. నేనున్న గర్భంలోనే ఏడాది నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. బతికే వీలు ఉందనుకుంటే అందులో నేను కలిసే రోజులు ఎన్నుంటాయో. చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్ళు, ఇప్పుడు ఈ గోలు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే, నా సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేలా. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే, నువ్వు నేనే నిత్యం ఉండే నింగినేనా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నాన్నకు కొనసాగింపు, మనము కొట్లాడితే వద్దు వాళ్లకు తల వంపు. భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం, కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది, ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది.
చూశారు కదండి, ఆ పాట వింటే కొంచెం మనసు అంత ఏదోలా అనిపిస్తుంది కదా. మనుషులు జీవితాలు చూసి, అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోవటం చూసి, మాట్లాడకుండా ఉండడం చూసి, వాళ్ళ కన్న తల్లిదండ్రులు పడుతున్న బాధ చూసి ఒక అన్యుడు రాసిన ఒక పాట అండి, చలించిపోయి. ఓ తల్లి గర్భంలోనే ఏడాది మనం ఉన్నాం అంటే, నేను మా తమ్ముడు ఉన్నామండి. నేనున్న గర్భంలోనే ఓ సంవత్సరం ఉండి వచ్చాను, అందులోనే మా తమ్ముడు కూడా వచ్చాడు, మా చెల్లి ఉంది అందులోనే. ఒక గర్భం నుంచే కదా మనం వస్తున్నాం. చిన్నప్పుడు నువ్వు నేను ఒకటే ఇంట్లో ఉన్నాం, అదే తిండి తిన్నాం. నన్ను ఎవడన్నా ఏమనంటే నీకు కోపం వచ్చేసేది, నిన్నెవడేమనంటే నేను కోపం వచ్చేది. ఇప్పుడు ఎందుకు నీకు నాకు పంచాయతీ అయిపోయింది, ఎవడో వచ్చి తగు చెప్పాల్సి వస్తుంది. నడి మధ్యలో వచ్చే భార్యల కోసమా? ఉన్నదే 100 సంవత్సరాలు కూడా బతకం, 60 70. ఇందులో మరలా మాట్లాడుకోకుండా కొట్టుకు చచ్చిపోయి ఎందుకు ఈ జీవితం అని పాట కట్టాడు. కొంచెం బాగా అనిపించింది కదండి, బాగా ఆలోచించాడని. ఈ అన్నదమ్ముల కోసం ఆలోచిస్తే ఇంత అనిపిస్తే, అన్యుడే ఇంత ఇలాగా గొప్పగా ఆలోచిస్తే మనం అతనికంటే గొప్పలు కదండి. దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నాం కదా, మనం ఎంత ఆలోచించాలి. ఓ తల్లికి పుట్టిన అన్నదమ్ముల కోసం రాశాడు పాట. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఓ తండ్రి గర్భం నుంచే వస్తున్నాడు. ఆ గర్భం నుంచి అందరూ వస్తున్నాం. ఎవరండి ఆయన? దేవుడే కదండి. మనందరికీ తండ్రి ఎవరు? దేవుళ్ళలోంచినే కదా మనం వస్తున్నాం. వేరే దెయ్యం ఎవరైనా కంటుందా అంటే? ఇప్పుడు అందరం ఎవరు? అందరం దేవుని బిడ్డలమే, ఒక తండ్రి బిడ్డలమే, ఓ గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ మనం ఎలాగైపోయాం? వాడు మాల, వాడు మాదిగ, వాడు కమ్మ, కాపు, రెడ్డి, మనోడు కాదు, మనోడు వేరు. అవి ఎడగొట్టేసుకున్నావా? ఎవరు చేసేది ఇదంతా? ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కొట్టుకు చేస్తుంటే నువ్వు వేరు నేను రెండు, తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? బాధ ఉంటుంది అన్నదా? వాళ్ళు కలిసి ఉండి సంతోషంగా ఉంటేనే కదా తల్లిదండ్రులు బాగుంటారు. ఇప్పుడు మనుషులంతా పార్టీల పేరుతో ఇడిపోయారు, కులాల పేరుతో ఇడిపోయారు, చివరికి గ్రామాల పేరుతో ఇడిపోయారు. అవునా? ఇప్పుడు ఒక కులంలో ఉన్న వాళ్ళని ఒకలాగా ఉంటారా? అందరూ కలిసి ఉంటారా? మళ్ళీ ఇంటి పేర్లు, మన అక్క వాళ్ళంతా ఒకటి, మీ కుక్క వాళ్ళంతా ఒకటి. ఎన్ని వచ్చేసేయండి, ఎన్ని రకాలుగా ఇడిపోవాలో. చివరికి క్రైస్తవులన్నా కలిసి ఉన్నారా? వాళ్ళ సంఘం వేరు, వీళ్ళ సంఘం వేరు, మేము వేరు, మీ కొట్టు. ఇప్పుడు దేవుడి పరిస్థితి ఏంటండి? నేను కన్న బిడ్డలంతా నా కళ్ళ ముందే కులాల పేరిట, మతాల పేరిట కొట్టుకు చచ్చి ఇడిపోతుంటే తండ్రికి సంతోషం ఉంటుందండి? దేవుని జ్ఞానం తెలియని అతనే అంత ఆలోచిస్తే మనం ఎంత ఆలోచించాలండి? అందుకే దేవుడు రాయించి చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు. అందరం మన వల్లే, అందరం మన తండ్రి బిడ్డలే, అందరం సహోదరులమే ఆత్మలుగా. అంతే కదా? ఏదో చిన్న బంధాలు వచ్చేసి ఈ జీవితంలో, మిగతా ఆలోచిస్తే అందరం ఒకటే. అందుకే చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఎందుకు ఈ బంధాలు మనకు పెట్టాడంటే, చివరిగా భూమి మీద పుడుతున్న మనకి ఆయుష్ ఎంతండి? 60 70. అధిక బలం ఉంటే 80. ఈ 80 సంవత్సరాల జీవితంలో ఒకవేళ 80 అనుకుందాం, మనతో పాటు మన పొరుగువారిని పెట్టాడు. సుమారుగా ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు జనాభా. ఇప్పుడు ఎంతండి? 850 కోట్ల మంది. ఈ 850 కోట్ల మందిలో నీకు పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో చచ్చిపోయేటప్పటికి? అంటే నువ్వు వాళ్ళకి తెలిసి ఉండాలి, వాళ్ళు నీకు తెలిసి ఉండాలి. అది పరిచయం అంటే. అదేనా? ఇప్పుడు బోళ్ళు మందిని చూస్తుంటాం, అందరం మనకు తెలియదు కదా, మనం వాళ్ళకి తెలియదు కదా. నువ్వు వాళ్ళకి తెలిసి వాళ్ళు నీకు తెలిసి ఉండేవాళ్ళు నీ జీవిత కాలంలో మొత్తం మీద ఎంతమంది వస్తారు? 850 కోట్ల మంది 8 కోట్ల మంది వస్తారా? రారు. ఇప్పుడు 1 కోటి మంది వస్తారా? ఇప్పుడు 1,00,000 మంది ఉంటారా? 10,000 మంది ఉంటారా? 8,000 కోట్ల నుంచి ఎక్కడికి వచ్చావు? మరి ఎంతమంది ఉంటారండి? మహా అయితే ఒక 100 మంది ఉంటారు. అవునా కదా? అందులో 5 10 మంది మన కుటుంబస్తులు. అవునా? అందులో మరలా మన బంధువులు, అందులో మరలా మన సంఘస్థులు, అందులో మరలా మన గ్రామోళ్ళు. వీళ్ళే కదండి మనకు బాగా పరిచయం. ఇంకెంతమంది ఏమంటారు? ఏదో 4 వాళ్ళు అప్పుడప్పుడు పరిచయం అవుతారు. మహా అయితే మన జీవిత కాలంలో 100 200, మహా అయితే ఒక 500 అనుకుందాం. అంతేనా? 80 సంవత్సరాల నీ ఆయుష్ కాలంలో ఒక 100 మందిని ప్రేమించలేవండి చచ్చిపోయేటప్పటికి? 100 మందితో మంచిగా ఉండలేమా? ఇది పెద్ద కష్టం అనిపిస్తుందండి. భక్తి అంటే ఇదే. నీకు పరీక్షాకాలం ఇది. ఈ 80 సంవత్సరాలు దేవుడు నీకు పరీక్షాకాలం. ఎందుకు పరీక్షాకాలం? యుగయుగాలు నువ్వు పరలోకంలో ఉండాలి. అక్కడ ఎవరు ఉంటారు? మనతో పాటు మిగతా వాళ్ళు ఉంటారు కదా.
ఇప్పుడు యుగయుగాలు వాళ్ళందరితో నువ్వు చక్కగా ఉండాలంటే సంతోషంగా ఉండగలవా లేదా అని నీకంటూ ఒక కుటుంబము, ఒక సంఘము, ఒక గ్రామం పెట్టి కొంతమందిని నీతో పరిశీలన చేసి పెట్టాడు. ఇందులోనే మంచి వాళ్ళు ఉంటారు, ఇందులో చెడ్డవాళ్ళు ఉంటారు, ఇందులో నీ మీద ద్వేషించే వాళ్ళు, నీ ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎవరున్నా సరే నువ్వేం చేయాలి? అందరినీ. ఇదే నీ పరీక్ష. ఈ 100 మందినే నువ్వు ప్రేమించలేదనుకో, మనం చూడండి పరీక్షలో పాస్ అవుతున్నామంటారా? మన ఇంట్లోనే 5గురు 6గురు ఉంటారు. ఈ 5గురితోనే ఎవడలేవు నువ్వు, అవునా? అత్తగారితో మాట్లాడవు, మన తమ్ముడితో మాట్లాడవు, వదినతో మాట్లాడవు, ఆడపడుతో. ఇంకా 100 మందిలో ఈ 5గురిపై ముందే సంఘంలో మళ్ళీ గొడవలు. అప్పుడు మనం పాస్ అవుతున్నట్ట, ఫెయిల్ అయినట్ట? మరి ఇంతకీ పరీక్ష అంటే భక్తి అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే పరీక్ష. గడిచిపోతుంది మీ టైం. మీకున్న ఈ మనుషుల్ని, మీ పరిచయస్తులను అందరినీ ప్రేమిస్తేనే ఎక్కడికి వెళ్తారు? అలా అందరినీ ప్రేమించుకుంటూ వెళ్ళిపోయేవాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అప్పుడు యేసుక్రీస్తు తిక్కి పెడతారు. ఈవిడ ఈ 100 మందితోనే ఈ 100 సంవత్సరాలు బాగుందంటే ఈవిడ ఎక్కడైనా బాగుంటుందని నేను అక్కడ పంపిస్తాడు. ఈ 100 మందితోనే తలపోటుగా మారిపోయింది అనుకో, నేను తీసుకెళ్ళి పరలోకం వేసానికి ఏం చేస్తావు? ఇంకా అక్కడ కూడా గందరగోళం చేసి లింకులు పెట్టేవా? మోషే దగ్గరికి వెళ్తావు, దావీదు కోసం తెలుసా నీకు? మేడెక్కి బట్టలు పోయేవాడిని చూశాడంటావు ఆవిడ, ఇక్కడ తీసుకొచ్చేసాడు దేవుడు బుద్ధి లేకుండా అంటే అక్కడ కూడా లింకులేక. ఈ లోపల సంసోన్ గారి కోసం చెప్తే ఇంకొకరికి దిలీలతో పడుకునేవాడు తోట మీద, ఎవరికి చెప్తావు? యోహాన్ గారికి. ఇప్పుడు ఈయనకి ఆయన కోసం చెప్పాను కానీ వాళ్ళు కొట్టుకు చావాలి ఇప్పుడు, అది కదా. అప్పుడు పరలోకం అవుతుంది అది. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి దేవుడికి చెప్తారు, ఇది ఎలా అంటాడంటే బాబు ఇది పరలోకం కాదురా నాయన. అందుకే తలపోట్లు ఎట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? ఎక్కడే టెస్ట్ చేసి ఎవరు మంచోళ్ళు, అందరితో ఎవరు కలిసి ఉంటారో, ఎవరు బాగా ప్రేమిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాడండి. ఇది మన జీవితం అంటే ఇది. ఇప్పుడు ఇంతకీ ఆ పరీక్షా కాలంలో ఉన్నాం మనం. ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అయ్యి ఉంటారు? ఒక్కరు మాట లేదు సరే. అప్పుడు ఇంకెందుకని మనం బాగా చేసింది తీసుకుని చర్చలకు వచ్చి ప్రసంగాలు, పాటలు, ప్రార్థనలు. భక్తి అంటే ఇది. నువ్వేదో కూర్చుని వెళ్ళిపోయి పాటలు పాడేసి ఇంటికి వెళ్ళిన వెంటనే రాని సంగతి చెప్తాను. ఇప్పుడు ఇందాక చర్చికి ముందు ఏదో అన్నావు కదా, అది చిటికే ఏమనుకో అయిపోయింది ఇంక అంతే. సరే వార్నింగ్లు, చర్చికి వెళ్తున్నాను మళ్ళీ చెప్తాను ఈ సంగతి వస్తారు కొంతమంది. మళ్ళీ చెప్తావా? ఇంకెక్కడికి వచ్చి ఏం చేసాం మరి? భక్తి అంటే మనం అనుకున్నంత ఈజీ కాదండి. దేవుణ్ణి ప్రేమించడం ఈజీ కాదు, పొరుగు వాడిని ప్రేమించడం ఇదే చెయ్యాలి. అందుకే అబ్రహాం గారి కోసం రాశాడు. ఎందుకు రాశాడు? అదిగో ఆయన కొడుకు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు అది నేర్పించడాక రాశాడు. ఆయన కోసం ఊరికనే రాశాడా? మొదట ఆజ్ఞ ఎలా పాటించాడు ఆయన? నా కొడుకు చచ్చిపోయినా పర్లేదు, నీకంటే కొడుకు ఎక్కువ కదా అన్నాడు. అవునా? షడ్రక మెషక్ వాళ్ళు దానికి నమస్కారం పెట్టంటే నా దేవుడికి తప్ప పెట్టం, చచ్చిపోయినా పర్లేదు అన్నాడు. యోబుని అన్ని నాశనం చేసింది, ఆయన దేవునిపై వదిలాడా? అంటే వాళ్ళ జీవితాలు ఎందుకు రాశాడు? దేవుణ్ణి ప్రేమించడం అంటే అది. అలాగే యేసుక్రీస్తు అనుకో, స్టెఫన్ని చంపేస్తున్నారు రాళ్ళతో కొట్టి. ఆయన ఏమన్నాడు? ఆయన యేసు ప్రభువు వీళ్ళని మాత్రం శిక్షించుకోకూడదు. పొరుగువాడిని ప్రేమిస్తున్నాడా? ప్రాణం పోతున్నా ప్రేమిస్తున్నాడు. వాళ్ళ శత్రువులైనా సరే చంపేస్తున్న వాళ్ళు కూడా ఏం చేశాడు? ఎందుకు రాయించాడు? ఆయన కోసం. రెండవ ఆజ్ఞ అంటే ఇది ఇలాగ పాటించాలి. ఈ రెండు పాటించడమే భక్తి అంటే. 66 పుస్తకాల సారాంశం అంతే. ఇది చేయకపోతే ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చినా, నువ్వెన్ని ప్రసంగాలు వినేసినా, ఎన్ని లక్షల దేవుడికి ఇచ్చేసినా నేను ఎక్కడ తీసుకెళ్తారు? అయిపోయినట్టే. కాబట్టి పాఠం అర్థమైందండి. ఏం పాఠం? పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి? వాళ్ళ దయతోనే బతుకుతున్నాం. వాళ్ళని ప్రేమిస్తేనే పరలోకం వెళ్తాం. ఇప్పుడు మన భక్తి కూడా ఎవరి మీద ఆధారపడి ఉంది? అంతకే నీ పొరుగు వారి మీద ఆధారపడి ఉంది. నువ్వు మంచిదానివా చెడ్డదానివా ఎవరిని బట్టి డిసైడ్ చేస్తాడు? ఇప్పుడు రన్నింగ్లో పరిగెడతారు ముగ్గురు, 10 మంది పరిగెడుతున్నారు. మొదట వచ్చాడంటారు ఒకడిని. ఆడు మొదట వచ్చాడంటే అర్థం ఏంటి? 9 మంది వెనకాల ఉన్నారు కాబట్టి. 9 మంది వెనకపోతేనే కదా మొదట వచ్చాడు. ఒకనే పంపి నేను మొదట వచ్చాను అనుకోండి, అది మొదట వస్తాడు. అదే ఇది. అందరితో ఉండాలి, అందరినీ ప్రేమించాలి, అందరితో నెంబర్ 1గా నిలబడాలి భక్తి అంటే ఇది. కాబట్టి ఈ నెలలో ఈ మాటలు విన్న మీరు అలా ఉన్నారో లేదో పరీక్షించుకోండి. ఒకవేళ లేకపోతే ఎందుకు చెప్పించాడు దేవుడు? నేర్చుకోవాలి. పాపం తెలియక ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదేమో, ఇప్పుడు తెలియజేశాడు. తెలిసినా కూడా పట్టించుకోకపోతే ఇంకా తెలియజేయడు. ఇంకొకటే, మళ్ళీ నేను వచ్చేటప్పటికి స్పర్జన్ గారు చెప్తారు, మొన్న మీ ప్రసంగంకి వచ్చిన ఒక ఆవిడ పాపం
వాళ్ళు విన్నారు కదండి, వెనకాల కూర్చున్న ఒక అతను కూడా ఇలాంటి న్యూజిలాండ్ చెప్పిన తర్వాత ఇంక పాటించకపోతే ఏం చేస్తాడండి? అలాగని మిమ్మల్ని భయపెడతాను అనుకోకండి. దేవుడు అందరికీ సమయం ఇస్తున్నాడు. మారదానే దేవుడు ప్రేమామయ ఊరికనే చంపాడు ఎవరిని? మనల్ని నమ్మని వాళ్ళు కూడా బతికిస్తున్నాడు కదండి. ప్రేమాయనికి ఎవ్వరూ నశించిపోకూడదు. అందుకే పాప అందరి చేత చెప్పిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసంగం ఇలా చెప్తే అర్థమవుతుందేమని ఇదిగో మళ్ళీ సజ్జన్ గారు నన్ను తీసుకొచ్చాడు. అంటే ఇలా చెప్పడం వల్ల కూడా అర్థమవుతుందేమని అర్థం చేసుకోవాలంతే. ఏదైనా దేవుని మనసు. ఆలోచించండి, పాటించండి, భక్తులుగా దేవుడికి నచ్చేలాగా బ్రతకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, ఇదిగోనైనా ఈ నెలలో ఈ క్రీస్తు సంఘం వారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో మొదటి ప్రసంగంలోనూ అలాగే నా ద్వారా మీ అమూల్యమైన మాటలు వినిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆసక్తిగా వచ్చి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. వారిని వారి కుటుంబాలని దీవించండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న మాటలు విని విడిచిపెట్టకుండా మీరు ఏమి నేర్పించారో, మేము ఏమి నేర్చుకున్నామో ఆలోచించి అర్థం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతికే భాగ్యం దయచేయమని ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక దైవజనులను అలాగే వారి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరినీ జ్ఞాపం చేసుకోండి. మాతో వచ్చిన సహోదరులు చంటిబాబు గారిని, జాన్పాల్ గారిని, వారి పరిచర్యను దీవించండి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపం చేసుకున్నామని ఇక్కడ జరుగుతున్న మీ పని దినదినము వర్ధిల్లుతూ అనేక ఆత్మలను మీ చెంతకు చేరుస్తూ ఉన్నతంగా మీ జ్ఞానాన్ని ప్రకటించే సంఘంగా అభివృద్ధిపరచమని, సంఘానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, అలాగే అధ్యక్షులుగా నడిపిస్తున్న సహోదరులను దీవించి ఆశీర్వదించమని సమస్తం మీ చిత్తానికి అప్పగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. చాలా అమూల్యమైనటువంటి మాటలు అందించినటువంటి దైవజనులకి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నామండి. భక్తి అంటే నిజమైన భక్తి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అని బాగా చాలా సుస్పష్టంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో చాలా వర్ణన, చాలా సింపుల్గా అటు చదువుకున్న వారికి ఇటు చదువులేని వారికి కూడా భక్తి చేసేటువంటి విధానము, క్రీస్తులో బ్రతికేటువంటి విధానము చాలా చక్కని వివరణ మరి చాలామంది విన్నారు. చాలా చక్కగా బయట శబ్దాంతరాల ద్వారా కూడా చాలామంది వింటున్నారు. మనమందరము కూడా అట్టి రీతిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి మాటను తీసుకుని చాలా ఉన్నతమైనటువంటి మాటలు అందించినటువంటి దైవజనులకి ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కర్తవ్య ధ్వనులతో అన్నయ్య గారికి ఒకసారి అభినందనలు తెలియజేయాలని ప్రభుపేట మనం చేస్తున్నామండి. ఒకనండి ఈ సమయంలో వందన సమర్పణ చేయవలసిందిగా స్థానిక దైవజనులు మరి స్పజ్జన అన్నయ్య గారికి ఈ సమయాన్ని ఇస్తున్నామండి. మంచిదండి. ఈ సమయంలో చక్కటి వాక్యాన్ని అందించిన మరి సహోదరులు దేవుని సేవకులు నరేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలన్న. అదేవిధంగా అన్నయ్యతో పాటు వచ్చిన మరి దేవుని సేవకులు చంటిబాబు గారికి, అదేవిధంగా అన్నయ్య గారికి